Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ సిలబస్కి సంబంధించి లెసన్ నెంబర్ 14 నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ 1939 to 1947 ఈ లెసన్ యొక్క పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను. చూడకపోయింటే దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా ఆ వీడియో చూడండి. అండ్ ఈ పార్ట్ 2 వీడియోలో రెస్ట్ హాఫ్ ఆఫ్ ద లెసన్, ఒక హాఫ్ పార్ట్ 1లో అయింది, మిగతా హాఫ్ ఆఫ్ ద లెసన్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా ఈ వీడియోలోనే నేను డిస్కస్ చేస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ ఈ లెసన్సే కాదు, మీ ఎగ్జామ్ వరకు మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సార్. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. డెఫినెట్గా వీడియోని అయితే ముందు లైక్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 వీడియోలో డిస్కస్ చేసాం కదా, లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే. అదేంటంటే మహాత్మా గాంధీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా క్యాంపెయిన్, క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే బ్రిటిషర్స్ మనకి కంప్లీట్ ఫ్రీడమ్ని ప్రామిస్ చేయట్లేదు, మన డిమాండ్స్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని చెప్పి ఈసారి పెద్ద ఎత్తున ఒక పెద్ద మూమెంట్ చేయాలి, ఎలా అయినా బ్రిటిషర్స్ మనల్ని వదిలి వెళ్ళిపోవాలి, మనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేశారు. సో ఈ మూమెంట్ వల్ల మహాత్మా గాంధీని వాళ్ళు బంధించి జైల్లో వేశారు. అండ్ ఇంకా చాలా యంగ్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్ వాళ్ళ కాలేజెస్ వదిలేసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద మొత్తంలో అందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని కూడా జైల్లో వేశారు. ఈ టైంలో జయప్రకాష్ నారాయణ్, కాంగ్రెస్ లీడర్, అంటే ఒక కాంగ్రెస్ మెంబర్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ నారాయణ్, ఈయన ఒక రెసిస్టెంట్ మూమెంట్, ఒక నిరసన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. సెవరల్ డిస్ట్రిక్ట్స్లో లైక్ మహారాష్ట్రలో ఉన్న సతారా, బెంగాల్లో ఉన్న మెదనేపూర్, ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో ఇండిపెండెంట్ గవర్నమెంట్ని డిక్లేర్ చేశారనమాట. అంటే స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఆయన డిక్లేర్ చేసి రూల్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి. అండ్ ఈ విధంగా బ్రిటిషర్స్ కూడా, అంటే ఈ మూమెంట్ అంతటిని కూడా వ్యతిరేకిస్తూ బ్రిటిషర్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా ఫోర్స్ని, ప్రెషర్ని వాళ్ళు చూపించారు. ఎలా అయినా సరే ఈ మొత్తం ఉద్యమాన్ని అణిచివేయడానికి, సప్రెస్ చేయడానికి బ్రిటిషర్స్కి 1 సంవత్సరం పైగా ఎక్కువ టైం అనేది పట్టిందనమాట. ఆ విధంగా ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. అంటే ఓ పక్కన ఇదంతా జరుగుతూ ఉంటే ఈలోగా ఏమైందంటే మన ఇండియాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు ఏ విధంగా డిసైడ్ అయ్యారంటే బ్రిటిషర్స్కి ఈ వరల్డ్ వార్లో మనం ఇండియన్ ఆర్మీ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఇట్ వాజ్ అలామ్డ్ దట్ అటాక్ ఆన్ ద సోవియట్ యూనియన్ బై నాజీస్. ఈ నాజీస్, ఈ జర్మన్స్ ఎవరైతే ఉన్నారో హిట్లర్ నేతృత్వంలో, వాళ్ళందరూ కూడా రష్యా పైన సోవియట్ యూనియన్ పైన దాడి చేస్తూ, అటాక్ చేస్తూ వచ్చారు. అంటే రష్యాకే కాదు, వరల్డ్ వైడ్గా ఈ నాజీస్ వల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఎలా అయినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మన ఇండియన్స్ కూడా పోరాడాలని చెప్పి వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఆన్ ద కాంట్రరీ, ఒకవైపున గాంధీజీ ఏమని ఫీల్ అయ్యారంటే ఇండియన్స్ వుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ జపాన్ ఆన్ దేర్ ఓన్ ఆఫ్టర్ ద బ్రిటిష్ లీవ్ ఇండియా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాను వదిలేస్తారో, వెళ్ళిపోతారో, అప్పుడు మాత్రమే మనం జపాన్ని కంప్లీట్గా హ్యాండిల్ చేయగలము అని చెప్పేసి గాంధీజీ భావించారు. ఈ విధంగా అక్కడ ఇనీషియల్గా జపాన్ అమెరికన్స్ పైన, యూరోపియన్స్ పైన స్టార్టింగ్లో ఎంత స్ట్రాంగ్గా వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ మీద దాడి చేసిందో దాన్ని బట్టి ఇండియన్ పీపుల్ చాలా ఇన్స్పిరేషన్ పొందారనమాట. అంటే ఒక అతి చిన్న దేశమైన, అంటే ఏషియాలో, ఈస్ట్ ఏషియాలో ఉన్న ఒక చిన్న దేశం జపాన్. అంటే ఇంత చిన్న దేశం జపాన్ అమెరికన్స్ని, ఇంకా బ్రిటిషర్స్ని, వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుందంటే మనం కూడా ఖచ్చితంగా వీళ్ళని, ఈ యూరోపియన్ కాలనీస్ని డిఫీట్ చేయగలుగుతాము, త్వరలో మనం కూడా డిఫీట్ చేయగలుగుతాము అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సెకండ్లీ, జపాన్ వాజ్ అన్ ఏషియన్ కంట్రీ అండ్ కుడ్ స్టాండ్ అగేన్స్ట్ ద యూరోపియన్ కాలనిస్ట్. ఇండియన్స్ ఫెల్ట్ దట్ దే టూ కెన్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ డిసిసివ్లీ. మనం కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నుంచుని పోరాడి గెలవగలము. ఎలా అయితే జపాన్ వాళ్ళందరిని ఎదురుస్తుందో మనం డెఫినెట్గా వాళ్ళపైన గెలవగలమని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది ఫామ్ అయింది. ఇన్స్పైర్ అవుతూ వచ్చారు. బ్రిటిష్ రేస్, అంటే ఈ బ్రిటిష్ ప్రజలు, ఈ బ్రిటిష్ జాతి వాళ్ళు మనకన్నా చాలా సుపీరియర్, చాలా పెద్ద జాతి గల అంటే మనకన్నా చాలా పెద్దవాళ్ళు, సుపీరియర్ అన్న భావన ఆ భ్రమ ప్రజల్లో నుంచి బద్దలైందనమాట. వాళ్ళు కూడా మనలాంటి ప్రజలే, వాళ్ళని కూడా మనం డిఫీట్ చేయగలం, మనకన్నా వాళ్ళేం ఎక్కువ కాదు, ఇటువంటి ఐడియాలజీస్ అనేవి ప్రజల్లో వస్తూ వచ్చాయి. ఓకే, ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ wanted to take up opportunity created by the difficulties of the British. సో బ్రిటిషర్స్ ఏవైతే డిఫికల్టీస్ క్రియేట్ చేస్తున్నారో దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూశారు. హీ సెడ్ దట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వాజ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ వీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ జపనీస్ టు త్రో
అవుట్ ద బ్రిటిష్. ఆయన ఏమని ఫీల్ అయ్యారంటే ఇండియాకి స్వాతంత్రం రావడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో మనం జపాన్ యొక్క హెల్ప్ డెఫినెట్గా తీసుకోవాలి. ఈ జపనీస్ హెల్ప్ తీసుకుంటేనే మనం బ్రిటిష్ వాళ్ళని కంప్లీట్గా పారలుద్రోలగలుగుతాం, వాళ్ళ కంట్రీకి వెళ్ళగొట్టగలుగుతాం అని చెప్పేసి ఆయన భావించారు. He went secretly to Germany and Japan and collected an army of Indian soldiers in 1942. 1942లో సీక్రెట్గా జర్మనీ ఇంకా జపాన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీ అందరినీ కలెక్ట్ చేసి ఆయన యొక్క ఆర్మీని ఫామ్ చేశారు, నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా. ఈ విధంగా ఆయన ఒక ఆర్మీని క్రియేట్ చేశారు. దాన్ని మనం ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటున్నాం. ఇక్కడ చూడండి, అసలు ఈ సైన్యం ఎవరంటే ఇక్కడ మనకి బర్మా వార్లో బ్రిటన్ని జపాన్ ఓడించి బ్రిటన్ సైన్యాన్ని బంధించి ఆక్యుపై చేసింది, బ్రిటన్ సైన్యాన్ని క్యాప్చర్ చేసింది అనమాట. సో అప్పుడు బ్రిటన్ సైన్యంలో భాగంగా ఉన్న ఇండియన్ ఆర్మీ అనమాట వీళ్ళందరూ. దేవర్ POV, ప్రిజనర్స్ ఆఫ్ వార్లో బంధింపబడిన వారు. బోస్ రిక్రూటెడ్ దెమ్ ఇన్ ఆర్మీ విచ్ హీ కాల్డ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో సుభాష్ చంద్రబోస్ ఆయన వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుని ఒక పెద్ద ఆర్మీని స్థాపించారు. దాన్ని ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి పిలిచారు. లేటర్ అదర్ ఇండియన్స్ ఆల్సో జాయిన్డ్ ద ఆర్మీ ఇంక్లూడింగ్ మెనీ ఉమెన్. ఈ ఆర్మీలో చాలామంది తర్వాత జాయిన్ అవుతూ వచ్చారు. మేము కూడా మీ వెంట ఉంటాము, మనందరం కూడా ఇండియా యొక్క ఇండిపెండెన్స్ని సాధిద్దాము అని చెప్పేసి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఈయన యొక్క సైన్యంలో జాయిన్ అవుతూ వచ్చారు. హవెవర్ గాంధీ డిడ్ నాట్ అగ్రీ విత్ ద ప్లాన్స్ ఆఫ్ బోస్. కానీ సుభాష్ చంద్రబోస్ గారి ఈ ప్లాన్స్ని గాంధీజీ గారు అగ్రీ చేయలేదు. ఆయన ఏం ఫీల్ అయ్యారంటే ఆయన ఒపీనియన్ ప్రకారం హీ ఫెల్ట్ దట్ జపనీస్ కెనాట్ బీ ద లిబరేటర్స్ ఆఫ్ ఇండియా, బట్ సుభాష్ కంటిన్యూడ్ ఇన్ ద చూసన్ పాత్ అండ్ లెడ్ అన్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ టు ఫైట్ అలాంగ్ విత్ ద ఇంపీరియల్ ఆర్మీ ఆఫ్ జపాన్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. అంటే గాంధీజీ ఈ జపనీస్ భారతదేశానికి విముక్తినిచ్చే వాళ్ళు కాలేరు, అంటే మన ఇండియాకి లిబరేషన్ ఇచ్చేంత వాళ్ళు వీళ్ళు కాదు అని ఆయన భావించారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఏదైతే దారిని ఎంచుకున్నారో ఆ పాత్రలోనే వెళ్తూ వచ్చారు. ఆయన జపాన్ సైన్యం ఇంకా ఆయన యొక్క సైన్యం ఇండియన్ సైన్యంతో కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ వచ్చారు. అలా 3 years బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తూ వచ్చారు. అంటే ఆ టైం అంతా కూడా వరల్డ్ మొత్తానికి చాలా డిఫికల్ట్గా, చాలా కష్టంగా, చాలా డ్రమాటిక్గా గడిచింది. ఎందుకంటే అట్ వన్ పాయింట్ అంటే ఒకానొక టైంలో జనాలందరికీ ఏమనిపించిందంటే ఈ అలీడ్ పవర్స్ అన్నీ కూడా వార్ ఓడిపోతాయి అని వాళ్ళు అనుకున్నారు. బట్ రష్యా స్టాప్డ్ ద నాజీ ఫోర్సెస్ విత్ ద విక్టరీ ఇన్ స్టాలిన్గ్రాడ్ అనే ప్లేస్లో రష్యా నాజీలతో పోరాడి వాళ్ళని ఓడించి విక్టరీని సాధించింది. ఇలా ప్రజల్లో మళ్ళీ ఒపీనియన్ మార్చింది. ద అలీడ్ పవర్స్ రీగెయిన్ ద కంట్రోల్ ఈవెన్చువలీ వన్ ద సెకండ్ వార్. ఈ విధంగా అలీడ్ పవర్స్ అన్నీ కూడా నెమ్మదిగా బలం పుంజుకుని 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీ, ఇటలీని ఓడించాయన్నమాట. సుభాష్ చంద్రబోస్ INA వాజ్ డిఫీటెడ్ బై బ్రిటిష్ ఆర్మీ. మీన్ వైల్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ చేత డిఫీట్ చేయబడ్డారు, ఓడిపోయారనమాట. ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ నాట్ సర్టెన్ వెదర్ బోస్ డిసపియర్డ్ ఆర్ డెడ్. అంటే ఇది జరిగిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారా ఏమయ్యారు అనేది ఎవరికి తెలియదు, కానీ డిసపియర్ అయిపోయారు. సో June 1944లో వెన్ వార్ వాజ్ అబౌట్ టు ఎండ్, the British government released Gandhi from prison. They set the time for another round of negotiation and talks for Indian independence. 1945లో కదా వరల్డ్ వార్ ఎండ్ అయింది. సో వార్ అయిపోతుంది అన్న టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిజన్లో నుంచి గాంధీని విడుదల చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ పెట్టుకుందాము, మళ్ళీ మనం మాట్లాడుకుందాము, ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి మళ్ళీ చర్చలు చేద్దామని చెప్పేసి అనదర్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ని స్టార్ట్ చేసింది. గాంధీని ప్రిజన్ నుంచి రిలీజ్ చేసింది. ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ INA ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో డిఫీట్ అయిపోయి అండ్ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారా లేదా ఏమయ్యారా అనేది జనాలు ఎవరికి తెలియలేదు. ఇప్పటికీ అది ఒక పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. అండ్ ఇది అప్పుడు పేపర్లో వచ్చిన ప్రకటన అనమాట, మిస్టర్ సుభాష్ చంద్రబోస్ డెత్. అండ్ అదేవిధంగా ఈ ఫోటో చూస్తే మీరు ఇది ఆర్మీ యొక్క పొజిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద పాపులర్ అప్సర్జ్ 1946 to 1948. ద పాపులర్ అప్సర్జ్ అంటే 1946 నుంచి 1948 వరకు ప్రజల యొక్క తిరుగుబాటు. ఓకే, అంటే మన భారతీయ ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారు అనేది మనం తెలుసుకుందాం. ద సోల్జర్స్ ఆఫ్ INA వర్ ఇంప్రిజన్డ్ అండ్ ద బ్రిటిష్ డిసైడెడ్ టు పనిష్ దెమ్.
ద ట్రయల్ ఆఫ్ ఐఎన్ఏ సోల్జర్స్ వర్ బిగిన్. ఇందాక మీకు చెప్పాను కదా, 3 ఏళ్ల పాటు సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీతో జపాన్ సహకారంతో బ్రిటిష్ పైన పోరాటం చేస్తూ వచ్చారు. ఫైనలీ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఇంకా సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళతో డిఫీట్ అయిపోయారు, ఓడిపోయారు. ఆ తర్వాత ఈ ఆర్మీని అంతటినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇంప్రిజన్ చేసి వాళ్ళందరికీ కూడా డెత్ సెంటెన్స్ అంటే చూడండి మరణశిక్ష విధించాలని చెప్పేసి డిసైడ్ అయింది. వీళ్ళందరూ కూడా మనకి విద్రోహం చేశారు, దేశద్రోహం చేశారు, వీళ్ళందరూ ట్రైటర్స్, దేశద్రోహులు అని చెప్పేసి వాళ్ళ మీద ఈ ఆర్మీ మీద ఆ ముద్ర అనేది విధించి వీళ్ళందరినీ కూడా మరణశిక్ష విధించాలని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఈ డెసిషన్ పట్ల ప్రజలు ఎవరూ కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఇంతమంది ఆర్మీలో చాలామంది ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా డిస్సాటిస్ఫై అయ్యారు. ఈవెన్ నార్మల్ ప్రజలు కూడా అప్పటి వరకు ఉన్న హిందూ ముస్లిం గొడవ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కన పెట్టి ఒకవైపున ఈ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఉన్న సైనికులందరి మీద కూడా బ్రిటిష్ ప్రభుత్వం ట్రయల్ నిర్వహిస్తుంది, వాళ్ళ మీద విచారణ చేస్తూ ఉంది, వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇవ్వాలి నిర్ణయం చేసింది. ఒక పక్కన ప్రజలందరూ కూడా హిందూ ముస్లిం గొడవలు అనేవి పక్కన పెట్టి సో ఐడెంటిటీ అండ్ సెపరేట్ పాలిటిక్స్ ఆఫన్ బికేమ్ అన్ఇంపార్టెంట్ డ్యూరింగ్ సచ్ టైం. ఈ టైంలో వాళ్ళకి రిలీజియన్ గుర్తుకు రాలేదు, దానికన్నా ఎక్కువగా కూడా సోల్జర్స్ యొక్క ప్రాణాలు వాళ్ళకి గుర్తొచ్చాయి, వాళ్ళకి సపోర్ట్గా పోరాటం చేస్తూ వచ్చారనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ సోల్జర్స్లో ఎక్కువ మంది ముస్లిం పీపుల్ ఉన్నారు. యట్ ద పీపుల్స్ యాంగర్ అండ్ సింపతి గేవ్ నో థాట్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ సోల్జర్స్. అంటే ఈ సిచ్యువేషన్లో సైనికుల్ని అర్ధాంతరంగా వాళ్ళని మరణశిక్ష విధించి చంపేయాలన్న ఆలోచనని తీవ్రంగా ఖండిస్తూ ఈ టైంలో ప్రజలు వాళ్ళు ముస్లిమా హిందువా ఇటువంటి రిలీజియస్ థింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్న యాంగర్ని, సైనికుల మీద వాళ్ళకున్న సింపతిని చూపిస్తూ పోరాడుతూ వచ్చారు. దీన్నే మనం పాపులర్ అబ్సర్జ్ అంటున్నాము. ఈ విధంగా ఇఫ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ ఎండెడ్ ఇట్ విల్ బి ఈజీ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఒక్కసారి మీరు ఆ ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకోండి. లైక్ పెద్ద వార్ కంప్లీట్ అయిపోయింది. వార్ అయిపోయిన తర్వాత ఒక దేశం, ఒక కంట్రీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? చాలా బెటర్గా ఉంటుందా? లేదు కదా. డెఫినెట్గా పీపుల్ చాలా రెస్ట్లెస్ అయిపోయారు, ఈ యుద్ధంతో విసిగిపోయి ఉన్నారు. అండ్ ఫుడ్ షార్టేజ్, ఆహార ధాన్యాల సప్లై తగ్గిపోయింది, జనాలకి ఫుడ్ షార్టేజ్ వచ్చేసింది. రేషనింగ్ ఆఫ్ ఫుడ్, చాలా తక్కువ మొత్తంలో ఫుడ్ లభిస్తుంది. ప్రైజెస్ ఏమో చాలా హై ప్రైజెస్, ఆహార ధాన్యాల యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది, హోర్డింగ్ పెరిగిపోయింది. అండ్ వర్కర్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ జీతాలు అనేవి అందుతున్నాయి. వర్కర్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇంకా రైల్వే, పోస్టల్ ఎంప్లాయీస్, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఇండియా వైడ్గా ఒక స్ట్రైక్ చేయాలి, అఖిల భారత సమ్మె అని ఒక సమ్మె చేయాలి, ఒక స్ట్రైక్ చేయాలి, ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారనమాట. On 18th February 1946, the guards of ratings of Royal Indian Navy in Bombay Harbour went on hunger strike to protest against the bad food and behavior of their British officers. ఈ విధంగా 1946 18th ఫిబ్రవరి నాడు గార్డ్స్ ఎవరైతే ఉన్నారో రాయల్ ఇండియన్ నేవీలో ఉన్న గార్డ్స్ అందరూ కూడా బాంబే హార్బర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ లభించట్లేదు, ఇంకా బ్రిటిషర్స్ యొక్క బిహేవియర్ సరిగ్గా లేదు వాళ్ళ పట్ల అని చెప్పేసి వీళ్ళు ఒక నిరసన స్టార్ట్ చేశారు. దిస్ స్ట్రైక్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ టు అదర్ నావల్ మెన్. ఈ స్ట్రైక్ బాంబే షోర్లో ఇండియాలో ఉన్న ఆల్ నావల్ బేసెస్లో, అంటే ఇంకా నావల్ బేసెస్ అంటే మీకు తెలుసు కదా, ఇండియన్ నేవీ అంటే తెలుసు కదా, నౌకాదళం అంటారు చూడండి. మనకి సీ షోర్స్ దగ్గర లోని ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళని మనం నేవీ అంటాం. ఈ నేవీ ఆఫీసర్స్ అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ బిహేవియర్ పట్ల, వాళ్ళు అందించే బ్యాడ్ ఫుడ్, నాసిరకమైన ఫుడ్ పట్ల నిరసన చేస్తూ వచ్చారు. అండ్ వీళ్ళ యొక్క స్ట్రైక్ బాంబే షోర్లో, బాంబేనే కాదు ఇండియాలో ఉన్న అదర్ నావల్ బేసెస్లో కూడా స్ప్రెడ్ అయ్యి అదర్ నేవీ మెన్ అంటే మిగతా నావీ నౌకాదళంలో ఉన్న సైనికులందరూ కూడా ట్రై కలర్ జెండా పట్టుకుని ఒక క్రిసెంట్, ఇంకా హ్యామర్, ఇంకా సిక్కల్ ఫ్లాగ్స్, సిక్కల్ అంటే కొడవలి ఉన్న ఫ్లాగ్స్ అన్ని పట్టుకుని వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నేవల్ సెంటర్ స్ట్రైక్ కమిటీ వాజ్ ఎలెక్టెడ్ విత్ ఎంఎస్ ఖాన్ యాజ్ ఇట్ సెట్. ఎంఎస్ ఖాన్ హెడ్గా ఉండి ఒక నేవల్ సెంట్రల్ స్ట్రైక్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఎంఎస్ ఖాన్ ఆధ్వర్యంలో, ఈ విధంగా ఎంఎస్ ఖాన్ హెడ్గా ఉండి ఈ నావల్ స్ట్రైక్, ఈ నౌకాదళం సమ్మె అనేది స్టార్ట్ అయింది ఆల్ ఇండియా వైడ్. ఈ స్ట్రైక్ కమిటీ ఏం డిమాండ్ చేసిందంటే, మాకు మెరుగైన ఆహారాన్ని ఇవ్వండి,
మీరిచ్చే ఫుడ్ అస్సలు బాగోవడం లేదు, అది తిని చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు మంచి బెటర్ ఫుడ్ని ఇవ్వండి, వైట్ సోల్జర్స్కి తెల్ల సైనికులకి ఎంత జీతం అయితే పే చేస్తున్నారో మాకు కూడా సమానమైన జీతాలని పే చేయాలి, ఈక్వల్ పే ఇవ్వాలి. అంతేకాకుండా ఇండోనేషియాలో బందీలుగా ఉన్న భారతీయ సైన్యాన్ని ఇండియన్ ట్రూప్స్ని మీరు విత్డ్రాల్ చేసుకోవాలి, వారందరినీ కూడా వెనక్కి తీసుకురావాలి. అంతేకాకుండా రిలీజ్ ఆఫ్ INA అండ్ అదర్ పొలిటికల్ ప్రిజనర్స్. ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఇందాక చెప్పాను కదా మీకు, వీళ్ళు అంటే సుభాష్ చంద్రబోస్ నియమించిన ఎస్టాబ్లిష్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి ఉంచింది కదా, డెత్ సెంటెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అంటే మరణశిక్ష వేయాలని అరెస్ట్ చేసి ఉంచారు చూడండి, వాళ్ళందరినీ కూడా మీరు విడిపించాలి. వాళ్ళనే కాదు, ఇతర కాంగ్రెస్ పొలిటికల్ లీడర్స్ లేదా అదర్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే జైల్లో మీరు పెట్టారో వాళ్ళందరినీ విడుదల చేయాలి. జైల్లో పెట్టిన పొలిటికల్ లీడర్స్ అందరినీ విడుదల చేయాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులందరినీ విడుదల చేయాలి. మాకు బెటర్ ఫుడ్ని ప్రొవైడ్ చేయండి. వైట్ సోల్జర్స్కి ఇండియన్ సోల్జర్స్కి సమానమైన జీతాలని పే చేయండి. అండ్ ఇంకా ఇండోనేషియాలో ఉన్న ఇండియన్ ప్రిజనర్స్, ఇండియన్ ట్రూప్స్ ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురండి అని చెప్పేసి ఇదంతా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ స్ట్రైక్ అనేది చేస్తూ వచ్చారు. ఇలాగా ఈ స్ట్రైక్లో వాళ్ళు ఏమేమి చేశారనేది చూద్దాం. ఈ స్ట్రైక్లో 78 షిప్స్, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్స్, 20,000 రేటింగ్స్ టుక్ పార్ట్ ఇన్ ద స్ట్రైక్. ఈ స్ట్రైక్లో ఇంతమంది పాల్గొన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ అంటే హిందూస్, ముస్లిమ్స్ అందరూ, అంటే వందల కొద్ది స్టూడెంట్స్ అందరూ కూడా బాంబేలో విధుల్లోకి వచ్చి ఈ ఆర్మీని సపోర్ట్ చేస్తూ, సైనికులకి సపోర్ట్ చేస్తూ, పోలీస్కి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తూ, క్లాష్ చేస్తూ వచ్చారనమాట. ఆన్ February 22nd February నాడు 3 lakh mill workers put down their tools in Bombay and fought violently for 2 days on the street with the police and the army. అండ్ ఇదే స్ట్రైక్లో మిల్ వర్కర్స్ కూడా 3 లక్షల మంది మిల్ వర్కర్స్ కూడా వాళ్ళ యొక్క టూల్స్ కింద పెట్టేసి వాళ్ళ యొక్క పని మానేసి స్ట్రీట్స్లోకి వచ్చి చాలా వైలెంట్గా ఈ సమ్మెలో పోలీసులతోటి, ఆర్మీ పీపుల్ తోటి ఫైట్ చేస్తూ వచ్చారు. దిస్ ఇయర్ 1946 was a year of strike and work stoppage in the factory, mills in many parts of the country. ఈ 1946లో దేశం మొత్తం కూడా చాలా ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం ఆపేసి, మిల్స్లో పనిచేసే వాళ్ళు కూడా పనిచేయడం మానేసి చాలా చోట్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రైక్స్, సమ్మెలు చేస్తూ వచ్చారనమాట. మీకు స్ట్రైక్ అంటే తెలుసు కదా, మాకు పలానాది వద్దు, ఇది చేయండి అని ఒకటి డిమాండ్ చేస్తూ చేసే పనిని ఆపేసి రోడ్డు మీద నుంచుని లేదా కూర్చుని పోలీసులకి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తారు చూడండి, దాన్ని మనం స్ట్రైక్, తెలుగులో సమ్మె అంటారు. నెక్స్ట్ ద సిపిఐ అండ్ ద సోషలిస్ట్ పార్టీస్ వర్ యాక్టివ్ ఇన్ దీస్ మూమెంట్స్. ఈ ఉద్యమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకా సోషలిస్టిక్ పార్టీస్ ఈ మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ద కంట్రీ సైడ్ వాజ్ ఆల్సో ఆన్ ద బాయిల్. బాంబే లాంటి మహానగరాలే కాదు, కంట్రీ సైడ్ అంటే గ్రామీణ ప్రాంతాలు, అంటే పల్లెటూర్లు కూడా ఉడుకుతూ వచ్చాయి. వీళ్ళు కూడా చాలామంది స్ట్రైక్స్లో పాల్గొంటూ వచ్చారు. ఈ 1946లో ఈ నావల్ బేస్ చేసిన స్ట్రైకే కాదు, ఇంకా చాలా స్ట్రైక్స్ జరిగాయని చెప్పాను కదా. దీనిలో భాగంగానే ఇక్కడ మనకి బెంగాల్లో కూడా చాలామంది చిన్న రైతులు, పెద్ద రైతుల వల్ల ఎక్స్ప్లాయిట్ చేయబడుతూ వచ్చారంట. ఎవరైతే భూమిని కౌలుకి అంటే లీజుకి తీసుకుని వ్యవసాయం చేస్తూ వస్తున్నారో వాళ్ళకి సగం కంటే చాలా తక్కువ ఇన్కమ్ అనేది ఇస్తున్నారనమాట ఈ పెద్ద రైతులు. సో దాన్ని నిరసిస్తూ ఈ రైతులందరూ కూడా మా పే అనేది పెంచండి. దే డిమాండెడ్ దేర్ షేర్ ఆఫ్ హార్వెస్ట్, అంటే పండిన పంటలో మాకు 2 portions out of 3 అంటే 3 రెట్లు మాకు పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి సగం కన్నా తక్కువగా వస్తుంది కాబట్టి. దిస్ ఈవెన్చువల్లీ గివెన్ దెమ్ at that time. This was called తెబాగా మూమెంట్ and was led by provincial కిసాన్ సభ. ఈ ఉద్యమాన్ని తెబాగా మూమెంట్ అంటారు, తెబాగా ఉద్యమం అంటారు. మీకు తెబాగా మూమెంట్ అంటే వెంటనే గుర్తుకు రావాలి, బెంగాల్లో రైతులు చేసిన నిరసనని తెబాగా మూమెంట్ అంటారు. ఎందుకు వాళ్ళు చేశారంటే బెంగాల్ ప్రాంతంలో పెద్ద రైతులు చిన్న రైతుల్ని దోపిడీ చేస్తూ వాళ్ళకి సగం కన్నా తక్కువగా హార్వెస్ట్ పైన షేర్ వాళ్ళకి చాలా తక్కువ ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. ఎవరు దీన్ని ఈ ప్రొటెస్ట్ని లెడ్ చేశారు అంటే ప్రొవిన్షియల్ కిసాన్ సభ నేతృత్వంలో వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఈ మూమెంట్ని తెబాగా మూమెంట్ అంటారు. ఇది బెంగాల్లో జరిగింది. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మెమోరియల్ ఫర్ నేవల్ గార్డ్ హూ రివోల్టెడ్ ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్. 1946లో నేవల్ గార్డ్స్ ఎవరైతే ఇండియా ఫ్రీడమ్ కోసం బ్రిటిషర్స్తో పోరాడి ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళ జ్ఞాపకార్థం పెట్టిన మెమోరియల్ అనమాట ఇది. నెక్స్ట్,
In Hyderabad, the Communist Party led a massive movement of farmers of the Telangana region. హైదరాబాద్లో కూడా తెలంగాణ రీజియన్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఒక పెద్ద ఉద్యమాన్ని రైతులందరూ కూడా స్టార్ట్ చేశారు. తెలంగాణ ఫార్మర్స్ అపోజ్డ్ దాట్ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ డిమాండెడ్ ద డెట్స్ ఆఫ్ ఫార్మర్స్ బి క్యాన్సిల్డ్. They also demanded the bonded labor should be stopped, land be distributed to those who worked on it. ఈ విధంగా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో చాలామంది రైతులు నిరసన చేస్తూ వచ్చారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకు కూడా ఏంటంటే లార్జ్ ల్యాండ్ ఓనర్స్ డిమాండెడ్ ద డెట్స్ ఆఫ్ ద ఫార్మర్స్ బీ క్యాన్సిల్డ్. అంటే పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద ఎక్కువగా ల్యాండ్ కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు, చిన్న చిన్న రైతులకి భూమిని రెంట్కి కౌలుకి ఇస్తూ లేదా వాళ్ళని పనిలో పెట్టి పని చేయించుకుంటూ వస్తారు కదా, వీళ్ళందరూ వాళ్ళ కింద చాలా సఫర్ అవుతున్నారంట. ఎలా అంటే చాలామందికి సరైన డబ్బులు రావట్లేదు, చాలామందికి వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఏమంటారు లోన్స్ లైక్ చూడండి అప్పు ఇస్తూ దాని మీద ఎక్కువగా వడ్డీ రాస్తూ ఈ రైతులందరూ కూడా పెద్ద రైతుల కింద ఎక్కువగా రుణపడిపోయేటట్టు, డెట్స్ అంటే అప్పులు, ఎక్కువగా అప్పు పడిపోయారనమాట. రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలి, మేము ఆ అప్పులు కట్టలేము, అదంతా కూడా రుణమాఫీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ పెద్ద రైతులందరూ ఈ చిన్న రైతుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారంట, చాలా తక్కువ డబ్బులకి లేదా ఫ్రీగా కూడా సమ్ టైమ్స్ వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. సో ఇదంతా ఆపేయాలి. ఇంకా ఎవరైతే పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి పండించుకుంటున్నారో వాళ్ళకే ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అంటే దున్నేవాడికే భూమి అని చెప్పి ఒక నినాదంతో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు. ఈ విధంగా పీజెంట్స్ రైతులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని లోకల్ రూలర్స్ ఉంటారు కదా వాళ్ళకి వ్యతిరేకంగా, ఆర్మీస్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ ఈ మూమెంట్లో 3000 విలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. 3000 గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అనదర్ ఆర్మ్డ్ రివోల్ట్ ఆఫ్ పీజెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ట్రావెన్కోర్, కేరళ. ఇలాంటి ఇంకొక పీజెంట్స్ రైతుల యొక్క ఉద్యమం కేరళ ట్రావెన్కోర్లో కూడా జరిగిందంట. ఎక్కడ అంటే అది పున్నప్రవలియార్ అనే ఊర్లో కేరళలో అంటే ట్రావెన్కోర్లో, అక్కడ కూడా సేమ్ ఇలాంటి పీజెంట్స్ మూమెంట్ అనేది జరిగింది. వీళ్ళందరి రీజన్స్ ఇంచుమించు సేమ్గా ఉన్నాయి కదా. మనం ఏం లేదు 1946లో అప్పుడు ఏమేమైతే మూమెంట్స్ జరిగాయో అంటే పెద్ద ఎత్తున దేశం మొత్తంలో డిఫరెంట్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పాను కదా, వాటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ పారాగ్రాఫ్ ఇది. ఒకటి ఫస్ట్లీ బాంబేలో నావల్ బేస్లో ఇండియన్ నేవీ చేసిన స్ట్రైక్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ బెంగాల్లో తెబాగా మూమెంట్ గురించి తెలుసుకున్నాము, అలాగే తెలంగాణలో రైతులు చేసిన మూమెంట్, ఇంకా కేరళలో పీజెంట్స్ కూడా ఉద్యమాలు చేశారని నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ నెగోసియేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. అంటే పవర్ని, అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ముస్లిం లీగ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల యొక్క నెగోసియేషన్స్ ఎలా జరిగాయో చూద్దాము. 1945లో పొలిటికల్ నెగోసియేషన్స్ బిట్వీన్ టాప్ లీడర్స్ బిగేన్. మళ్ళీ 1945లో టాప్ లీడర్స్ మధ్య ఈ పొలిటికల్ నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బ్రిటిష్ అగ్రీడ్ టు క్రియేట్ అన్ ఎంటైర్లీ ఇండియన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంటే సంపూర్ణంగా ఇండియాకి చెందిన వ్యక్తులతో, ఇండియన్ సిటిజన్స్ వల్లనే ఒక కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఎక్సెప్ట్ ఫర్ ద వైస్రాయ్ అండ్ కమాండర్ ఇన్ చీఫ్. అంటే కేవలం వైస్రాయ్ ఇంకా కమాండర్ ఇన్ చీఫ్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఇండియన్సే దీంట్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దే డిడ్ దిస్ యాజ్ అ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అ ఫుల్ ఇండిపెండెన్స్. అంటే సంపూర్ణ ఇండిపెండెన్స్, స్వాతంత్రం ఇచ్చే ముందు ఇది ఒక ఫస్ట్ స్టెప్గా వాళ్ళు తీసుకొచ్చారనమాట. డిస్కషన్స్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫెయిల్డ్. అంటే ఈ పవర్ని ట్రాన్స్ఫర్ చేసే డిస్కషన్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ జిన్నా ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. అదేంటంటే లీగ్ షుడ్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ రైట్ టు చూస్ ఆల్ ద ముస్లిం మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ముస్లిం మెంబర్స్ ఎవరెవరు ఉండాలి అనే నిర్ణయం కంప్లీట్గా లీగే తీసుకుంటుంది అని, లీగే తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ తీసుకొచ్చారు. ఆ డిమాండ్కి కాంగ్రెస్ సభ్యులు ఒప్పుకోలేరు. ఈ విధంగా ఈ నెగోషియేషన్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. నెక్స్ట్, దిస్ డిమాండ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అదర్స్. కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మోస్ట్ నేషనలిస్టిక్ ముస్లిమ్స్ సపోర్టెడ్ ద కాంగ్రెస్ పార్టీ. నేషనలిస్టిక్ మూమెంట్ ముస్లిమ్స్ అంటే చూడండి లైక్ రిలీజియస్ డిఫరెన్సెస్ ఏమీ లేకుండా మనందరం ఇండియన్స్ అనే భావన కలిగిన వాళ్ళందరినీ కూడా నేషనలిస్టిక్ ముస్లిమ్స్ అని ఇక్కడ అంటున్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారంట.
The Unionist Party of Punjab, which had a large number of Muslim members, did not agree with Muslim League demand. ఈవెన్ పంజాబ్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ ఒక యూనియనిస్టిక్ పార్టీ అనేది ఉంది, అది కూడా ముస్లిం లీగ్ యొక్క డిమాండ్ని ఒప్పుకోలేదు. చాలామంది ముస్లిం లీగ్ చేసిన డిమాండ్ని ఒప్పుకోలేదు. In fact, Maulana Azad was the leader of Congress party delegation for this discussion as he was the president of this party. In 1946, elections were held for the provincial government. The Muslim League won all 30 reserved constituencies in the centre and 442 out of 500 seats in the provinces. The League was able to establish itself as the dominant party among ముస్లిం ఓటర్స్ ఓన్లీ అరౌండ్ 1946. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రెసిడెంట్గా మౌలానా ఆజాద్ ఒక ప్రతినిధిగా ఉండడం వల్ల ఈయన ఈ పార్టీకి హెడ్గా వ్యవహరించారు, ఆ డిస్కషన్స్లో హెడ్గా వ్యవహరించారు. ఈ విధంగా 1946లో జరిగిన ఎలక్షన్స్లో ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్లో ముస్లిం లీగ్ ముస్లిం పీపుల్ కోసం రిజర్వ్ చేసిన 30 కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా సెంట్రల్ వైడ్గా విన్ అయింది. అండ్ ప్రావిన్సెస్ అంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే 509 సీట్స్లో 442 సీట్స్ అన్నీ కూడా ముస్లిం లీగే గెలిచింది. ఈ విధంగా ముస్లిం లీగ్ వాజ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద డామినెంట్ పార్టీ. సో ముస్లిం ఓటర్స్ మధ్యలో ముస్లిం లీగ్ అంటే ముస్లిం ఓటు వేసే వాళ్ళందరి మధ్యలో కూడా ముస్లిం లీగ్ డామినెంట్ పార్టీగా ఉండిందనమాట 1946కి. ఇట్ వాంటెడ్ టు రిప్రజెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ సోల్ స్పోక్ పర్సన్ ఆఫ్ ఇండియాస్ ముస్లిం. అంటే ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారంటే, ఇండియా మొత్తంలో ముస్లిమ్స్ తరపున మేమే ఒక నెంబర్ 1 టాప్ పార్టీ, వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసే పార్టీ మేమే అని చెప్పేసి వాళ్ళు రిప్రజెంట్ చేసుకున్నారు. 1946లో కాంగ్రెస్ స్వెప్ట్ ద జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ క్యాప్చరింగ్ ఓవర్ 90% ఆఫ్ ద నాన్ ముస్లిం ఓట్. అండ్ ఒక పక్కన కాంగ్రెస్ కూడా ఈ జనరల్ ఎలక్షన్స్లో జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో అంటే రిజర్వ్డ్ ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో కాకుండా జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో 91% నాన్ ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అండ్ అ పాసిబుల్ ఆల్టర్నేటివ్ టు పార్టీషన్ ఏంటనేది చూద్దాం. ఈ విధంగా ముస్లిం లీగ్ డిమాండ్స్ని వాళ్ళ యొక్క కోరికల్ని పరిగణనలోకి తీసుకుని బ్రిటిష్ గవర్నమెంట్ మార్చ్ 1946లో భారతదేశంలో పరిస్థితులన్నీ గమనించండి, ఎలా మనం విభజన చేస్తే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ చేయడానికి ఒక క్యాబినెట్ని విధించింది. ఆ క్యాబినెట్ 3 మెంబర్ మిషన్ అనమాట. ఆ టీంని ఢిల్లీకి పంపించి మీరు అక్కడ ఈ ముస్లిం లీగ్ ఏదైతే డిమాండ్స్ చేసిందో అదంతా పూర్తిగా ఎగ్జామిన్ చేసి ఒక సజెస్ట్ సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియా ఫ్రీడమ్, మనం ఇండియాకి స్వతంత్రం ఇచ్చే ముందు భారతీయ ప్రజలందరూ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ని ఇచ్చి మనం లీవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక క్యాబినెట్ని పంపించి ఒక ఫ్రేమ్వర్క్ని సజెస్ట్ చేయండి అని వాళ్ళకి ఒక బాధ్యత అయితే అప్పగించింది. దిస్ క్యాబినెట్ మిషన్ toured the country for 3 months and recommended a 3-tier confederation, but India was to remain united. ఈ విధంగా ఈ క్యాబినెట్ 3 నెలల పాటు ఇండియా మొత్తం తిరిగి అక్కడ పరిస్థితులన్నీ గమనించి ఒక ఫ్రేమ్వర్క్ని సజెస్ట్ చేసింది. అదేంటంటే 3-tier కాన్ఫెడరేషన్, ఒక గ్రూపింగ్స్ అనేది చేసిందనమాట. ఇండియా మొత్తం యునైటెడ్గానే ఉంటుంది, కానీ అది అక్కడ నివసిస్తున్న జనాభాని బట్టి 3 రకాలుగా గ్రూపింగ్స్ చేసిందనమాట. అంటే చూడండి, వెస్ట్రన్ ఇండియాలో పాకిస్తాన్ ఏరియా, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉందో ఆ ఏరియాలో ముస్లిం పీపుల్ ఎక్కువగా ఉంటారు. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది చూడండి, అక్కడ కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. అండ్ మిడిల్ ప్రాంతం అంతా కూడా హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు గ్రూపింగ్స్ అనేవి చేశారు. అది ఎలా చేశారో చూద్దాం. ఇనీషియల్లీ ఆల్ మేజర్ పార్టీస్ యాక్సెప్టెడ్ దిస్ ప్లాన్, but the agreement was short-lived because the parties had different opinions of the plan. Ultimately, neither the League nor Congress agreed to the cabinet's mission and proposal. అంటే ఇండియాలో ఏదైతే అంటే వీళ్ళేమంటున్నారంటే ఇండియా మొత్తం యునైటెడ్గానే ఉంటుంది. అంటే క్యాబినెట్ తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఏంటంటే పాకిస్తాను ఇండియా అని పార్టీషన్ చేయము, ఇండియా అంతా యునైటెడ్గానే ఉంటుంది, కానీ 3 డిఫరెంట్ వింగ్స్లో ఉంటుందన్నమాట. గ్రూప్ ఏ, బి, సి అని చెప్పేసి ఉంటుందన్నమాట అని ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. ఇనీషియల్గా ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న ఒపీనియన్స్ మారి వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, ఈ ప్లాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ముస్లిం లీగ్ డిసైడెడ్ దాట్ ఇట్స్ డిమాండ్స్ కెనాట్ బి మెట్ త్రూ ద డిస్కషన్ and it must ask the people to come out on the street, and it decided on the direct action to win its demand for Pakistan, announced on 16th August 1946 as a direct action day.
ముస్లిం లీగ్ ఏం డిసైడ్ చేసిందంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వము మనకు ఒక సెపరేట్ నేషన్ ఇచ్చేటట్లేదు, ఈవెన్ ఈ కాంగ్రెస్ పీపుల్ కూడా దానికి ఒప్పుకునేటట్లేదు, అండ్ ఈ విభజన జరుగుతుందో లేదో అని చెప్పేసి వాళ్ళు ఇది జరగడం కోసం ఆయన ఏం చేశాడంటే జనాలందరికీ కూడా, ప్రజలందరినీ కూడా మనం అంటే ఇప్పుడు నా ఒక్కడి వల్ల ఇది సాధ్యమయ్యేటట్లేదు, మీరందరూ కూడా వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలి, దాన్ని నేను డైరెక్ట్ యాక్షన్ డేగా పిలుపునిస్తున్నాను. అంటే చూడండి, డిమాండ్ ఫర్ పాకిస్తాన్, మనకి పాకిస్తాన్ కావాలని చెప్పేసి మీరందరూ కూడా ఆగస్టు 16, 1946 ఆగస్టు 16న మీరు రోడ్ల మీదకు వచ్చి ఆ రోజు మీరు నిరసనలు చేయాలి, అలా అయితే కానీ మనం పాకిస్తాన్ని సాధించుకోలేము అని చెప్పేసి ఈయన ఏం చేశాడంటే డైరెక్ట్ యాక్షన్ డేగా ఆ రోజుకి పిలుపునిచ్చాడు. ప్రజలందరినీ కూడా బయటకు వచ్చి మీరు పోరాటాలు చేయాలని చెప్పేసరికి వాళ్ళు మరింత అగ్రెసివ్గా, ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేశారు. ఆన్ దిస్ డే రయట్స్ స్టార్టెడ్ ఇన్ కలకత్తాలో పెద్ద ఎత్తున నిరసనలు, పోరాటాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. దీస్ రయట్స్ స్టార్టెడ్ ఫర్ సెవెరల్ డేస్, ఇదేమీ ఒక్కరోజు జరగలేదు. 16th ఆగస్టు రోజు స్టార్ట్ అయ్యింది, ఎన్నో రోజులు కొనసాగుతూ వచ్చింది. ఈ గొడవల్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు, హిందూస్ ముస్లిమ్స్ అందరూ కలిపి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. బై మార్చ్ 1947 వైలెన్స్ స్ప్రెడ్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ ద నార్థర్న్ ఇండియా. ఇది కలకత్తాలో స్టార్ట్ అయ్యింది కదా, ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ అయింది. మార్చ్ వచ్చే టైంకి ఈ ఉద్యమము అంటే ఈ పోరాటము నార్త్ ఇండియాలో చాలా పార్ట్స్లో స్ప్రెడ్ అయ్యి అన్ని చోట్ల ఈ డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. చాలామంది చనిపోయారు అనమాట దీంట్లో. అండ్ బికాస్ ఆఫ్ ద మాస్ వైలెన్స్ ద కాంగ్రెస్ అగ్రీడ్ ఫర్ డివైడింగ్ ద పంజాబ్ ఇంటూ 2 halves ఇన్ మార్చ్ 1947. సో ఇంత పెద్ద మాస్ వైలెన్స్ జరగడంతో జనాలు అనవసరంగా చనిపోతున్నారు, హ్యూమన్ లాస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి జనాల్లో ఒక శాంతి భద్రతలు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక డెసిషన్కి వచ్చింది. అదేంటంటే పంజాబ్లో 2 places ఉంటాయి, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండే ప్లేస్ వెస్ట్ పంజాబ్ అనమాట. సో పంజాబ్ని 2 halvesగా డివైడ్ చేస్తూ మార్చ్ 1947లో ఈ డెసిషన్ని తీసుకుంది. 1 half was to be with ముస్లిం మెజారిటీ. సో పంజాబ్ని 2 partsగా డివైడ్ చేసింది కదా, ఈ వెస్ట్రన్ పంజాబ్లో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటారు, అండ్ అదర్ విత్ హిందూ అండ్ సిక్ మెజారిటీ. అండ్ అంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పంజాబ్లో సిక్ ఇంకా హిందూ పీపుల్ ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కాంగ్రెస్ ఆల్సో అగ్రీడ్ ఫర్ ఎ సిమిలర్ డివిజన్ ఇన్ బెంగాల్లో కూడా ఇలాంటి డివిజన్నే కోరుకుంది. ఈవెన్ బెంగాల్లో కూడా ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ అంటున్నాం కదా, ఒకప్పుడు ఇదంతా బెంగాలే, తర్వాత ఇది మనకి వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని పార్టీషన్ అయింది. ఈ ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో తర్వాత బంగ్లాదేశ్ అనే ఒక సెపరేట్ కంట్రీగా ఫామ్ అయిందనమాట. సో ఇన్ ఫిబ్రవరి 1947 మౌంట్ బటన్ రిప్లేస్డ్ వేవల్ అండ్ బికమ్ ద వైస్రాయ్. 1947 ఫిబ్రవరి వరకు కూడా బ్రిటిష్ ఇండియాలో వైస్రాయ్గా వేవల్స్ ఉన్నారు. అతన్ని రీప్లేస్ చేస్తూ ఒక కొత్త పర్సన్ పవర్లోకి వచ్చారు, ఆయన పేరు మౌంట్ బటన్ స్టార్టెడ్ 1 last రౌండ్ ఆఫ్ టాక్స్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. సో మౌంట్ బాటన్ ఎవరంటే ఒక లాస్ట్ వైస్రాయ్ అవుతాడనమాట, ఎందుకంటే వారు ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసారు ఇండియాకి కంప్లీట్గా ఫ్రీడమ్ ఇవ్వడానికి. సో లాస్ట్ అంటే ఈ కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్స్ మధ్య నెగోసియేషన్స్ క్లియర్ అవ్వట్లేదు కదా, వాళ్ళకు కొలిక్కి రావట్లేదు కదా, సెపరేట్ పాకిస్తానా లేదా కంబైన్డ్గా ఉండాలా, అది ఇంకా నిర్ణయం సరిగ్గా రాలేదు. కాబట్టి దానికోసం అని చెప్పేసి మౌంట్ బాటన్ని పంపించి మళ్ళీ మీరు నెగోషియేట్ చేయండి, ఒక ఫైనల్ సొల్యూషన్కి తీసుకురండి అని చెప్పేసి కొత్త వైస్రాయ్ వచ్చినప్పుడు when these talks also failed, he announced that British India would become freed but also would be divided. సో ఈ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన ఏం అనౌన్స్ చేశారంటే ఈ విధంగా లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మౌంట్ బటన్ ఈయన ఏం చేశాడంటే ఫిబ్రవరిలో ఈయన పవర్లోకి వచ్చాడు కదా, ఆ తర్వాత 1 last రౌండ్ ఆఫ్ నెగోషియేషన్ స్టార్ట్ చేశాడు, ఒక సొల్యూషన్ వస్తుందని. కానీ ఆ సొల్యూషన్ అయితే రాలేదు, ఆ టాక్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. సో ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అదేంటంటే ఇకపైన బ్రిటిష్ ఇండియా స్వతంత్రం పొందుతుంది, మేము ఇండియాకి ఫ్రీడమ్ ఇస్తున్నాము, అంతేకాకుండా ఇండియా విభజించబడుతుంది కూడా అని చెప్పేసి డిక్లేర్ చేశాడు. ముస్లిం మెజారిటీ ఏరియాస్ అంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు లైక్ పంజాబ్, NWFP, సింధ్, బలూచిస్తాన్, ఈస్ట్ బెంగాల్ వుడ్ బీ మేడ్ ఎ పార్ట్ ఆఫ్ న్యూ స్టేట్ పాకిస్తాన్. ఈ ప్రాంతాలన్నీ కూడా
పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి. అంటే మౌంట్ బ్యాటన్ ఏమంటున్నాడంటే మేము ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వబోతున్నాము, అదేవిధంగా ఇండియాని విభజించబోతున్నాము, ఈ ప్రాంతాలు అన్నీ కూడా పాకిస్తాన్లోకి వస్తాయి, మిగతాదంతా ఇండియాగా ఉంటుంది. ద ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు పాకిస్తాన్ వుడ్ బి డన్ ఆన్ 14th అండ్ టు ఇండియా ఇట్ వుడ్ బి డన్ ఆన్ 15th August of 1947. ఈ విధంగా 1947 ఆగస్టులో 14th రోజేమో పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే ఆ సెపరేట్ నేషన్ అనేది పాకిస్తాన్గా ఫామ్ అయింది. అండ్ 15th ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది, ఇండియా ఒక సెపరేట్ నేషన్గా ఫామ్ అయింది. దిస్ సొల్యూషన్ వాజ్ ద ఓన్లీ వర్కబుల్ సొల్యూషన్ టు ఎండ్ ద ఇయర్ ఆఫ్ రాయట్స్, బ్లడ్షెడ్, hatred that people were filled with. సో ఈ మౌంట్ బెటన్ ఇంకా ఈ బ్రిటిష్ అఫీషియల్స్ ఏమనుకున్నారంటే ఒక సంవత్సరం పాటు దేశంలో జరిగిన ఈ అల్లర్లు, ఈ ద్వేషపూరితమైన చర్యలు, హేట్రెడ్ అంటే ఒకరినొకరు అసహించుకుంటూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ చంపుకుంటూ ఆ రక్తపాతము, అంతమంది చావులు, వీటన్నిటికీ కూడా సొల్యూషను ఇదొక్కటే అని వాళ్ళు భావించి ఈయన అనమాట మౌంట్ బ్యాటన్ ఓకే అని ఆయన భావించి ఫైనల్గా ఈ డెసిషన్కి వచ్చారు. అంటే దేశాన్ని విభజించారు, దేశాన్ని డివైడ్ చేశారు, పార్టీషన్ చేశారు, పాకిస్తాన్ ఇంకా ఇండియాగా. పాకిస్తాన్కి 14th August 1947 is the formation and the Independence Day, and ఇండియాకి ఆన్ ద 15th August 1947. జవహర్లాల్ నెహ్రూ అట్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్, ఇండిపెండెన్స్ని డిక్లరేషన్ చేస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్న పిక్చర్ అనమాట ఇది. నెక్స్ట్ పార్టీషన్ అండ్ మైగ్రేషన్, విభజన జరిగిన తర్వాత మైగ్రేషన్స్, వలసలు ఎలా జరిగాయి అనేది ఈ టాపిక్. నౌ దట్ అ ముస్లిం నేషన్ పాకిస్తాన్ వాస్ క్రియేటెడ్, అ పెయిన్ఫుల్ అన్ఇమాజినబుల్ సిచ్యువేషన్ అరోస్ ఫర్ మెనీ పీపుల్. Most Hindus living in Pakistani side of the border felt insecure and forced to leave their homes. ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో, ఈ పార్ట్ అంతా కూడా పాకిస్తాన్గా విడిపోయిందో, కొత్త నేషన్ ఫామ్ అయిందో, ఈ కొత్తగా గీసిన బోర్డర్ లైన్ వల్ల ఇటుపక్కన ఉన్న ముస్లిం పాపులేషన్, ఇటుపక్కన ఉన్న హిందూ పాపులేషన్ అందరికీ కూడా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అలాగే ఇటుపక్కన ఉన్న ముస్లిం పాపులేషన్కి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్. ఈ విధంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తప్పనిసరి పరిస్థితుల్లో మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ యొక్క సొంత ఇల్లుల్ని, సొంత ప్లేసెస్ని వదిలి ఈ ప్రాంతాలకి మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో చాలా అన్స్టెబిలిటీ వచ్చిందనమాట. ఎందుకంటే నాట్ ఆల్ దిస్ పీపుల్ వాంటెడ్ దిస్, నాట్ ఆల్ ద పీపుల్ అండర్స్టూడ్ వై దిస్ వాస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ప్రత్యేక పాకిస్తాన్ కావాలి లేదా పాకిస్తాన్ విభజన వద్దు, విభజన కావాలి అన్న ఐడియాలజీ, అన్న డెసిషన్ ప్రతి ఒక్కరిదే కాదు కదా. కొంతమంది దాన్ని కోరుకోవచ్చు, కొంతమంది దానికి అగెయిన్స్ట్గా కూడా ఉండొచ్చు. చాలామంది పీపుల్కి అయితే అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందో కూడా అర్థమయ్యేది కాదు. చాలామంది మనసులో ద్వేషం అనేది ఫిల్ అయిపోయింది. దే ఫెల్ట్ యాంగర్ అండ్ హేట్రెడ్ అగెన్స్ట్ ఈచ్ అదర్. వాళ్ళు ఫోర్స్ఫుల్గా వాళ్ళుండే ఇల్లులు, వాళ్ళుండే ఊర్లు, పట్టణాలు అవన్నీ వదిలేసి వేరే ప్రాంతాలకి వెళ్ళడాన్ని, వాళ్ళలో చాలా కోపాన్ని, ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని మరింత పెంచేశాయి. ఈ ప్రాసెస్లో 1.5 crore పీపుల్, బోత్ హిందూస్ ఇంకా ముస్లిమ్స్ అందరూ కలిపి 1.5 crore పీపుల్ పాపం డిస్ప్లేస్ అయ్యారు. అంటే వాళ్ళకి ఇల్లులు లేక వేరే ప్లేస్కి వెళ్ళారంటే అక్కడ మళ్ళీ వెంటనే వాళ్ళకి హోమ్ అనేది ఉండదు కదా. సో ఈ విధంగా వాళ్ళు డిస్ప్లేస్ అయ్యారనమాట, నిర్వాసితులయ్యారు అని చెప్పొచ్చు తెలుగులో. 2 dominions are born. Political freedom for 1/5 of the human race, power assumed by Indians. ఇది చూడండి 1947లో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ అనమాట. ఇందులో మనకి ఈ సెలబ్రేషన్ బై హిందూస్ అండ్ ముస్లిమ్స్, అంటే పాకిస్తాన్కి అలాగే ఇండియాకి వచ్చిన ఈ ఇండిపెండెన్స్కి సంబంధించి వార్త అనమాట, న్యూస్ ప్రచురించిన న్యూస్ ఆర్టికల్ ఇది. నెక్స్ట్, దే కిల్డ్, లూటెడ్ అండ్ బర్న్డ్ ఈచ్ అదర్. Between 2 to 5 lakh people, both Muslims and Hindus, were killed, and some became refugees, lived in a relief camp, and travelled on train టు ఫైండ్ షెల్టర్స్. ఈ ప్రాసెస్లో ముస్లిమ్స్, హిందూస్ పాకిస్తాన్ నుండి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేషన్ అయ్యే క్రమంలో చాలామంది వాళ్ళు ఉండే ఇల్లులు, ప్రాంతాలు కోల్పోయిన బాధతో ఒకరి మీద ఒకరు ఉన్న కోపాలు, విద్వేషాలు, హేట్రెడ్ అనేది పెరిగిపోయి ఒకరినొకరు చంపుకోవడము, దోపిడీ చేసుకోవడం, ఒకరినొకరు కాల్చుకోవడం, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ సామాన్లు, మనుషుల్ని కూడా కాల్చుకోవడము, ఈ విధమైనవన్నీ జరుగుతూ బిట్వీన్ 2 to 5 lakh పీపుల్, ముస్లిమ్స్ ఇంకా హిందూస్ చంపబడ్డారనమాట, కిల్ చేయబడ్డారు. ఇది చాలా సాడెస్ట్ న్యూస్ కదా.
ఇండిపెండెన్స్ వచ్చింది, దట్ ఈస్ ద డ్రీమ్ ఫర్ సో మెనీ ఇండియన్స్, అదొక పెద్ద సెలబ్రేషన్. కానీ ఈ టైంలో ఇలాంటి విషయం జరగడం చాలా పెద్ద బాధాకరమైన విషయం. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రెఫ్యూజీస్, కొంతమంది నిరాశ్రయులయ్యి వాళ్ళకి ఇల్లు లేక రెఫ్యూజీస్గా మిగిలిపోయారు, కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో బ్రతుకుతూ వచ్చారు, కొంతమంది ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందేమో అని ట్రావెల్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మహాత్మా గాంధీ కూడా ఈ అల్లర్లు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఈ రైట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లోనే, ఆ క్యాంప్స్ ఇంకా హాస్పిటల్లో వాళ్ళ మధ్యనే ఉంటూ ఉన్నారనమాట. ఆయన హీ వాజ్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ బ్రదర్హుడ్, ప్రజల మధ్య ఇంకా శాంతి నెలకొల్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఆయన జెన్యూన్గా ఒక ఫ్రీడమ్ కోసం ట్రై చేశారు. కానీ దిస్ వాజ్ నాట్ ద ఫ్రీడమ్ అండ్ స్వరాజ్, ఇలాంటి ఫ్రీడమ్ అండ్ స్వరాజ్ కోసం ఆయన అచీవ్ చేయలేదు. యునైటెడ్ ఇండియా ఉండాలని ఆయన అనుకున్నారు, కానీ ఇది జరగడం పట్ల ఆయన కూడా చాలా బాధని వ్యక్తం చేశారు. ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫాస్టెడ్ అండ్ డిడ్ నాట్ సెలబ్రేట్ ఆన్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఈవెన్గా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే నాడు ఆయన సెలబ్రేట్ చేసుకోలేదు, నిరసన చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ వచ్చారు. అట్ ద ఇనిషియేటివ్ ఆఫ్ గాంధీ అండ్ నెహ్రూ, కాంగ్రెస్ వాజ్ నౌ పాస్డ్ a resolution, the rights of minorities. Congress party had never accepted the two nation theory. It was forced to accept partition against its will. It still believed that India is a land of many religions, many races and must remain so. ఈ విధంగా గాంధీ, నెహ్రూ ఇంకా కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా ఒక రిజల్యూషన్, ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటంటే రైట్స్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీ ప్రజల పట్ల ఉన్న హక్కులు, వాళ్ళకంటూ కొన్ని హక్కుల్ని తీసుకొచ్చారు. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ టూ నేషన్ థియరీని ప్రమోట్ చేయలేదు. అంటే పాకిస్తాన్గా విడిపోవాలి, దేశ విభజన జరగాలి, పార్టీషన్ జరగాలి, ఈ టూ నేషన్స్ ఫామ్ అవ్వాలి అన్న థియరీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఫోర్స్ఫుల్గానే వాళ్ళు ఈ పార్టీషన్కి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ మెనీ రిలీజియన్స్, ఇండియా భారతదేశం అనేది ఎన్నో మతాలకి, ఎన్నో రేసెస్కి, ఎన్నో కల్చర్స్కి ఇల్లుగా వాళ్ళు భావించారు. వాళ్ళందరూ కలిసి భారతీయులు అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ బిలీవ్ చేస్తూ వచ్చారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్, ఇండియా వుడ్ బి అ డెమోక్రటిక్ సెక్యులర్ స్టేట్ వేర్ ఆల్ సిటిజన్స్ ఎంజాయ్ ఫుల్ రైట్స్ అండ్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు గెట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ టు విచ్ దే బిలాంగ్. ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఏ విధమైన రెజల్యూషన్ చేశారంటే, పాకిస్తాన్ ఏ విధమైన గవర్నమెంట్ని వాళ్ళు ఫాలో అయినప్పటికీ, అంటే వాళ్ళు ఒక మతపరమైన స్టేట్గా ఉన్న ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇండియా మాత్రం ఎప్పటికీ ఒక డెమోక్రటిక్ సెక్యులర్ స్టేట్గానే ఉంటుంది. ఎక్కడైతే సిటిజన్స్ అందరూ కూడా ఈక్వల్ రైట్స్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క నచ్చిన మతాన్ని పాటిస్తూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, వాళ్ళు ఏ రిలీజియన్కి బిలాంగ్ అవుతారో దానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళ రైట్స్ అనేవి ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయబడతాయి అండ్ స్టేట్ అందరినీ ఈక్వల్గా చేస్తుంది అన్న యొక్క ప్రామిస్ని వాళ్ళైతే చేయగలిగారు. నెక్స్ట్, వేరియస్ సీన్స్ ఆఫ్ పార్టీషన్ డిస్క్రైబ్ ఇమాజిన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దీస్ మైగ్రెంట్స్. ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు, ఇండిపెండెన్స్ తర్వాత వాళ్ళు వలస వెళ్తూ ఉన్న పిక్చర్స్ అనమాట. చూడండి, చాలామంది ఎడ్ల బండ్లో వెళ్తూ ఉన్నారు, కొంతమంది చూడండి పాపం ముసలి వాళ్ళని, నడవలేని వాళ్ళని ఇలా కావిడిలో పెట్టుకుని తీసుకెళ్తున్నారు, కొంతమంది ట్రైన్లెక్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు, ఇంకొంతమంది పాపం వాళ్ళకి ఉండడానికి చోటు లేక నిర్వాసితులై బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో అల్లర్లు, ఎంతో ద్వేషపూరితమైన విషయాలు, ఎంతో రైట్స్, అవే కాకుండా ఎన్నో ఇన్సెక్యూరిటీస్ అనమాట. ఆ ఇన్సెక్యూరిటీస్ అన్నీ దూరం చేయడానికి దూరం చేయడానికి ఇండియన్ లీడర్స్ ఇటువంటి హామీలు అనేవి తీసుకొస్తూ ప్రజల్లో మళ్ళీ ఒక స్పిరిట్ని నింపడానికి వాళ్ళు ట్రై చేస్తూ వచ్చారు. నెక్స్ట్, అసాసినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. మరి ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మొత్తంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన మహాత్మా గాంధీని అసాసినేషన్ చేశారు. అసాసినేషన్ అంటే ఏంటి? చంపడం అన్నమాట. మహాత్మా గాంధీ చంపబడ్డారు. ఎలా, ఏ విధంగా అనేది చూద్దాము. ఆన్ 15th August 1947, 15th August నాడు మహాత్మా గాంధీజీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపితగా పేరొంచిన మహాత్మా గాంధీ, ఆయన ఇక్కడ నోవాఖలీ అనే ప్రాంతంలో, ఇది బెంగాల్లో ఉంటుంది, ఈ ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్నాయి అన్నమాట. ఈ ముస్లిం అక్కడ బెంగాల్లో కూడా చూడండి, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్, బెంగాల్గా కూడా ఇక్కడ విభజన జరిగింది కదా పాకిస్తాన్ రాగానే, ఇక్కడ కూడా చాలా అల్లర్లు, రైట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ అల్లర్లని ఆపడానికి, అక్కడ పీస్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హీ కేమ్ టు ద క్యాపిటల్ ఢిల్లీ ఆన్ 9th September 1947. ఈ విధంగా అక్కడే కొన్నాళ్ళు ఉండి సెప్టెంబర్ 9th ఢిల్లీకి వచ్చారనమాట, క్యాపిటల్ సిటీకి. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ అన్హ్యాపీ విత్ ద కమ్యూనల్ రైట్స్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా అండ్ ట్రై టు కామ్ ద ఫియర్స్ అండ్ యాంగర్స్ ఆఫ్ ద పీపుల్. ఈయన
స్వతంత్రం వచ్చింది అన్న సంతోషాన్ని, సెలబ్రేషన్ని చేసుకోలేకపోయారు. ఎందుకంటే జనాల్లో ప్రజలు ఉన్న పరిస్థితిని ఆయన చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఏవైతే అల్లర్లు జరుగుతున్నాయో, జనాల్లో ఉన్న భయాలు, ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ కోపాలు, వీటన్నిటిని శాంతిపరచాలి, వాళ్ళని కామ్ చేయాలి అని ట్రై చేశారు. యెట్ సమ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ వర్ అనాయిడ్ విత్ గాంధీ ఫర్ హిజ్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అంటే మన భారతదేశం రాజకీయాల్లో ఈయన రోల్ బట్టి, మన ఇండియన్ పాలిటిక్స్లో మహాత్మా గాంధీ యొక్క రోల్ బట్టి సమ్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చాలా అనాయిడ్గా ఫీల్ అయ్యారు, వాళ్ళకి నచ్చలేదన్నమాట. దే డిస్టర్బ్డ్ హిజ్ ఆల్ రిలీజియన్ ప్రేయర్ మీటింగ్స్ మెనీ టైమ్స్. అండ్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఆన్ హిజ్ లైఫ్ వాజ్ మేడ్ 2 days బిఫోర్ హిజ్ యాక్చువల్ అసాసినేషన్. అంటే రియల్గా ఈయన చనిపోయిన రోజుకి 2 రోజుల ముందు కూడా ఈయన మీద ఒక అటాక్ జరిగిందంట. అన్సక్సెస్ఫుల్ అంటే ఆ అటాక్లో చనిపోలేదు, ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత జరిగిన అటాక్లో చనిపోయారు. అంతేకాదు ఆల్ రిలీజియస్ ప్రేయర్ మీటింగ్స్ అని, సర్వమత ప్రార్థన మీటింగ్స్ అనేవి కండక్ట్ చేశారు ఈయన. దాన్ని కూడా ప్రజలు చాలామంది డిస్టర్బ్ చేశారు. ఇంకా ఇక్కడ ఇట్ వాస్ 28th January 1948, స్వతంత్రం వచ్చిన ఆ తర్వాత సంవత్సరం 1948 January 28 నాడు గాంధీ సెడ్, ఇఫ్ ఐ యామ్ టు డై బై ద బుల్లెట్ ఆఫ్ అ madman, I must do smiling. There must be no anger within me. God must be in my heart and my lips. Finally, less than 6 months after the independence, on the evening of 30th January 1948, Gandhi was shot with 3 bullets while going for his all-religion prayer meeting. And before dying, Gandhi said, "Hey Ram," and his assassin Nathuram Godse off from the scene of crime and was later arrested in Bombay. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఫైనలీ 30th January నాడు, అంటే ఇండిపెండెన్స్ వచ్చి 6 months అయిన తర్వాత ఆ రోజు ఏం జరిగిందంటే, అంటే రియల్ అసాసినేషన్ జరగక 2 రోజుల ముందు కూడా ఈయన మీద ఒక అటాక్ జరిగిందని చెప్పాను కదా. అప్పుడే ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే, ఒక మ్యాడ్ మ్యాన్ చేతిలో నేను చనిపోవాల్సి వస్తే, నా మనసులో ఎప్పుడు ఆ దేవుడు ఉంటాడు, నేను ఎప్పుడు ఒక చిరునవ్వుతో వెళ్ళిపోతాను అని చెప్పేసి ఈయన ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి చెప్పారనమాట. అంటే నాలో ఎటువంటి కోపము, బాధ ఉండదు, నా పెదవుల్లో, నా హృదయంలో ఎప్పుడు దేవుడు ఉంటాడు అని చెప్పేసి ఈయన చెప్పారు. అంతేకాదు ఈయన్ని ఇక్కడ చెప్పాను కదా, వాజ్ షాట్ విత్ 3 bullets, 3 bulletsతో ఈయన ఆల్ రిలీజియన్ ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు గాంధీ గారిని నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి 3 bulletsలతో కాల్చి చంపాడనమాట. ఈవెన్ ఈయన చనిపోతున్నప్పుడు కూడా ఈయన లాస్ట్ వర్డ్స్ ఏంటంటే హే రామ్ అని పలికారంట. ఆ క్రైమ్ సీన్లో నాథూరామ్ గాడ్సే గాంధీజీ గారిని అసాసినేట్ చేసి, అంటే గన్ తోటి తను 3 bullets కాల్చిన తర్వాత ఆ సీన్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనమాట బాంబేలో. యాక్చువల్లీ హీ వాజ్ వన్స్ అ మెంబర్ ఆఫ్ హిందూ మహాసభ అండ్ బికాస్ ఆఫ్ హిస్ యాక్షన్స్ మెనీ బికేమ్ అగెయిన్స్ట్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ consequently, on 14th February 1948, All India Hindu Mahasabha decided to suspend its political work and concentration on real organizational work instead of fanatic Godse had thereby hurt his own friends and harm his own mission. Actually, ఇక్కడ గాంధీజీ గారిని అసాసినేట్ చేసిన నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి ఒకప్పుడు హిందూ మహాసభలోని మెంబర్ అన్నమాట. దాంతో ఈ అసాసినేషన్ జరిగిన తర్వాత హిందూ మహాసభ మీద కూడా చాలా మట్టుకు వ్యతిరేకత పెరిగిపోయింది. సో దాని ఫలితంగా 14th February 1948 నాడు ఆల్ ఇండియా హిందూ మహాసభ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని వాళ్ళు సస్పెండ్ చేసుకుని, పొలిటికల్ వర్క్స్ అని మేము ఇక్కడితో మానేస్తున్నాము, దీనివల్ల ఎవరు కూడా ప్రభావితం అయ్యే గాడ్సేలా అవ్వకూడదు అని చెప్పేసి రియల్ ఆర్గనైజేషన్ను మేము స్టార్ట్ చేసుకుంటాము, ఈ పొలిటికల్లోకి మేము ఇంకా దిగము అని చెప్పేసి వాళ్ళు అక్కడితో వాళ్ళ ఆల్ ఇండియా మహాసభని ఎండ్ చేశారనమాట. నౌ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్. బ్రిటిష్ ఎంపైర్ అంటే మన ఇండియాలో బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు కొన్ని బ్రిటిష్ ప్రొవిన్షియల్ స్టేట్స్గా బ్రిటిష్ అండర్లో ఉండగా, మరికొన్ని ప్రాంతాలన్నీ కూడా ప్రిన్స్లీ స్టేట్స్ అంటే బ్రిటిష్ వాళ్ళ అండర్లోనే డిఫరెంట్ రాజులు పాలనలో, రూలర్స్ పాలనలో ఉన్నాయన్నమాట. అవి టోటల్ ఏంటంటే 550 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఎప్పుడైతే బ్రిటిష్ నుంచి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఈ 550 స్టేట్స్ కూడా
స్వతంత్రం అనేది లభించింది. దీస్ స్టేట్స్ ఆల్సో ఎంజాయిడ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సవెరెనిటీ బట్ ఆల్ వర్ అండర్ ద బ్రిటిష్ పవర్. ఇవి ప్రిన్స్లీ స్టేట్స్ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా బ్రిటిష్ పవర్ అండర్లోనే ఉండేవి. వీటన్నిటికీ కూడా ఒక ఫ్రీడమ్ అనేది లభించింది. యాజ్ ద బ్రిటిష్ వర్ గోయింగ్ టు విత్డ్రా ఫ్రమ్ ఇండియా, దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ గోయింగ్ టు బికమ్ ఇండిపెండెంట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి విత్డ్రా అయిపోతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. They were asked to decide if they wanted to join India, Pakistan or remain independent. సో వాళ్ళని క్వశ్చన్ అడిగారనమాట. ఎలా అంటే మీరు ఇండియాతో జాయిన్ అవుతారా, పాకిస్తాన్తో జాయిన్ అవుతారా, లేదా ఇండిపెండెంట్గా ఉండిపోతారా అని క్వశ్చన్ చేసినప్పుడు ద ఆర్డినరీ పీపుల్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ హ్యాడ్ బికేమ్ అవేర్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ త్రూ పార్టిసిపేషన్ ఇన్ ప్రజామండల్ మూమెంట్స్. అంటే ఈ సిచ్యువేషన్లో ఈ ప్రాంతాల్లో ఉన్న ఆర్డినరీ పీపుల్ అందరికీ కూడా ప్రావిన్సెస్లో ఎలాగైతే ఇండియన్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒక ప్రజాస్వామ్యపు ప్రభుత్వం ఏర్పడిందో ఈ ఏరియాస్లో ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ప్రజలకు కూడా ఇలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యంలో ఉండే లాభాలు కానీ రైట్స్ కానీ హక్కుల గురించి కానీ తెలుసు. They did not want the princely families to continue to rule over them. In Travancore and Hyderabad, peasants were revolting with arms against the ruling zamindars. So అంటే వీళ్ళు రాజుల పరిపాలనలో ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాళ్ళ కిందే బ్రతకాలని లేదు, వీళ్ళకు కూడా డెమోక్రటిక్ ఇండియన్ గవర్నమెంట్లో ఉండాలని ఆశగా ఉంది. ఈ విధంగా వీళ్ళందరూ కూడా అంటే ట్రావెన్కోర్ ఇంకా హైదరాబాద్లో పీజెంట్స్ రైతులందరూ కూడా వాళ్ళ యొక్క వెపన్స్ని తీసుకుని వాళ్ళ యొక్క ఆర్మ్స్ని తీసుకుని ఈ రూలింగ్ జమీందార్ల వైపు అపోజ్ చేస్తూ వాళ్ళ మీద నిరసన చేస్తూ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. ద కాంగ్రెస్ సపోర్టెడ్ ద మూమెంట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ డిక్లేర్డ్ దట్ దే షుడ్ జాయిన్ ఇండియా ఇన్ మేకింగ్ ద న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. ఈ విధంగా ఈ ఉద్యమాలన్నింటినీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న పీపుల్ అందరూ కూడా డెమోక్రటిక్ ఇండియాలో జాయిన్ అవ్వాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అండ్ Sardar Patel was given charge of this matter in July 1947. He began discussions with the princes about the necessity to join India. He even made it clear if they did not do so. 1947 జూలైలో ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా యూనిఫై చేసే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చారు. ఓకే, సో ఈయన ఏం చేశారంటే ఫస్ట్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటికీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సెస్తో డిస్కషన్స్ చేసి డెమోక్రటిక్ కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి చెప్తూ వచ్చారు. మీరంతటా మీరే డెమోక్రటిక్ ఇండియాలో విలీనం అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రజాస్వామ్యపు ప్రభుత్వం అనేది ప్రజలకి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒకవేళ మీరు అలా విలీనం అవ్వకపోతే అంటే మీరు స్వచ్ఛందంగా డెమోక్రటిక్ ఇండియన్ గవర్నమెంట్లో విలీనం కాకపోతే మేము బలవంతంగా మా సైన్యాన్ని పంపించి ఆక్యుపై చేసుకోవాల్సి వస్తుంది అని కూడా ఆయన చాలా క్లియర్గా ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న రాజులకి ఆ రూలర్స్కి చెప్పారనమాట. ద ఆర్మీ వుడ్ హ్యావ్ టు బి సెంట్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్. మీరు యూనిఫై అవ్వకపోతే మేము ఆర్మీని పంపించానే యూనిఫై చేసుకుంటాము, బెటర్ మీరంతటి మీరు వాలంటీర్గా యూనిఫై అవ్వండి అని చెప్పారు. ఈ విధంగా 15th August 1947 నాడు ఆల్ స్టేట్స్ ఎక్సెప్ట్ కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ హ్యాడ్ అగ్రీడ్ టు సైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ విత్ ఇండియా. అంటే ఈ విధంగా ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి డిస్కషన్స్ జరిపారో, ప్రాముఖ్యత చెప్పారో డెమోక్రటిక్ ఇండియా గురించి, ఆల్మోస్ట్ అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కూడా డెమోక్రటిక్ ఇండియాతో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుని సైన్ చేశాయి, ఎక్సెప్ట్ ఈ స్టేట్స్ తప్ప. ఏంటవి? కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్, ఇవి తప్ప మిగతావన్నీ కూడా ఒప్పుకున్నాయి. దీస్ 3 స్టేట్స్ వర్ ఆల్సో మేడ్ టు జాయిన్ ఇన్ ద నెక్స్ట్ 2 years. ఈ 3 స్టేట్స్ కూడా నెక్స్ట్ 2 yearsలో జాయిన్ అయ్యాయి. ద గవర్నమెంట్ ఆఫ్ దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ వాజ్ టేకెన్ ఓవర్. ద ప్రిన్సెస్ వర్ గివెన్ పెన్షన్ ఫండ్స్ కాల్డ్ privy purses to meet their personal expenses. New administrative units were created by combining different territory. The first phase of this process, creating the new states of India, went till 1956. Interestingly, in 1971, the government of India abolished the privy purses and టైటిల్స్ యూజ్డ్ బై ద ఫార్మర్ ప్రిన్స్లీ ఫ్యామిలీస్. ఈ విధంగా ఆ తర్వాత 2 సంవత్సరాల లోపు ఈ 3 స్టేట్లను కూడా డెమోక్రటిక్ ఇండియాలో విలీనం అయ్యేటట్టు, యూనిఫై అయ్యేటట్టు మన భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది అండ్ చేసింది కూడా సక్సెస్ఫుల్లీ. ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న ఈ రాచరిక రాజులకి పెన్షన్స్ అనేవి ఇచ్చిందనమాట. అంటే మీరు ఈ ఏరియాని
స్వచ్ఛందంగా ఇండియన్ గవర్నమెంట్లో విలీనం చేయండి. మీకెక్కడ తక్కువ అవ్వదు, అంటే మీకెక్కడ కూడా మీ నేమ్ ఫేమ్ అనేది తగ్గదు. అంతేకాకుండా భారత ప్రభుత్వం మీకు ఇంత అమౌంట్ ఇంత ఫండ్స్ అనేవి మీకు పెన్షన్ కింద ఇస్తూ ఉంటుంది అని చెప్పారు. ఈ విధంగా ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఈ కింగ్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు వాళ్ళు ఆ స్టేట్కి రాజులు కాదు కదా, ఇంకా వాళ్ళకి ఎటువంటి అధికారాలు హక్కులు ఉండవు. కాబట్టి మరి వాళ్ళని ఒప్పించడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము మీ ఖర్చులకి మీ నీడ్స్కి తగ్గట్టు మేము పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తాము. వాటిని చూడండి ప్రైవీ పర్స్ అంటారు, అంటే రాజాభరణం అనేవాళ్ళు, ఇంగ్లీష్లో ప్రైవీ పర్స్ అంటాము. అదేంటంటే ద పెన్షన్స్ విచ్ వర్ యూజ్డ్ టు గివ్ టు ద కింగ్స్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు మీట్ దేర్ నీడ్స్. ఈ ప్రాసెస్లో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ కూడా విలీనం చేస్తూ యూనిఫై చేస్తూ కొత్త స్టేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా 1956 వరకు కంటిన్యూ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 1971లో అప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాచరిక కుటుంబాలకి, అంటే ఈ ప్రిన్స్లీ ఫ్యామిలీస్కి ప్రైవీ పర్సన్ రాజాభరణం డబ్బులు ఇచ్చారు కదా పెన్షన్ కింద, ఆ విధానాన్ని కూడా కొట్టివేశారనమాట. అంతేకాకుండా అప్పటి వరకు ఈ ప్రిన్సెస్కి ఏవైతే టైటిల్స్ బిరుదులు ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు నిషేధించారు, తీసేశారు. ద modern India that came into being in 1947. It was a poor nation with low human development indicators and bad infrastructure facilities. In 2 centuries, colonialism had blocked the development of the country and tried to destroy the self-confidence of the people. Building a modern, self-dependent and equitable nation in India was both a challenge and an opportunity. ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న మోడర్న్ ఇండియా ఏర్పడడానికి ఇంతకాలం టైం పట్టింది. అండ్ 1947లో ఒక ఇండిపెండెంట్ ఇండియా అనేది ఫామ్ అయింది. కానీ ఆ టైంలో మన నేషన్ చాలా పేదరికంలో ఉండేది, హ్యూమన్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే 2 centuries 2 శతాబ్దాల పాటు కొలానియల్ రూలింగ్లో ఉండి మన రీసోర్సెస్ కానీ అండ్ మన ఎదుగుదల కానీ ప్రజల్లో ఉన్న ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మళ్ళీ ఒక మోడర్న్ సెల్ఫ్ డిపెండెంట్ నేషన్ని బిల్డ్ చేయాలంటే డెఫినెట్గా ఇదొక పెద్ద ఛాలెంజ్ అండ్ ఇదొక మంచి అవకాశంగాను కూడా మనం చూడొచ్చు. సో ఇది అనమాట మన ఇండిపెండెంట్ స్టోరీ. మీకు లెసన్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ లెసన్, చాలా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం తెలుసుకోవాల్సిన లెసన్ కూడా. ఇండిపెండెన్స్ కోసం జరిగిన మూమెంట్స్ ఏంటి, పార్టీషన్ కోసం జరిగిన విషయాలు ఏంటి, మన ఇండియాలో ఆ టైంలో ఉన్న 2 మేజర్ పొలిటికల్ పార్టీస్, ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీస్కి మధ్య జరుగుతూ ఉన్న నెగోషియేషన్స్ ఏంటి, మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్కి హెడ్గా ఉండి పాకిస్తాన్ కోసం వాళ్ళు చేసిన డిమాండ్స్ ఏంటి, ఫైనలీ పాకిస్తాన్ ఒక సెపరేట్ నేషన్గా, ఇండియా ఒక సెపరేట్ నేషన్గా ఎలా విభజించబడింది, అండ్ హూ ఈస్ దట్ లాస్ట్ వైస్ రాయ్ హూ హ్యావ్ టేకెన్ దట్ డెసిషన్. మీరు కామెంట్ చేయండి. లెసన్ అంతా చెప్పాను కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హూ ఈస్ దట్ లాస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా హూ హ్యావ్ టేకెన్ ద డెసిషన్ ఆఫ్ పార్టిషనింగ్ ఇండియా ఇంటూ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ దస్ దే హ్యావ్ గివెన్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్. యూ హ్యావ్ టు ఆన్సర్ వాట్ ఈస్ హిస్ నేమ్. సో ఈ లెసన్కి సంబంధించి కీవర్డ్స్ ఒకసారి చూసుకోండి. ఇదంతా లెసన్లో నేను డొమినియన్ స్టేటస్, డివైడ్ అండ్ రూల్, సెపరేట్ ఎలక్టరేట్ వీటి గురించి చూసుకోండి. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Make a table and show how different groups and individuals in India responded to World War and what dilemmas were faced by these groups. అంటే చూడండి, గ్రూప్స్ అంటే ఏంటి? ఫస్ట్ గ్రూప్ peasants. They did not want war. రైతులు ఎవరికి కూడా యుద్ధం కావాలని లేదు. ఇండస్ట్రియల్ వర్కర్స్, దే అపోజిడ్ వరల్డ్ వార్ 2 డ్యూ టు హై ప్రైజెస్. అంటే నిత్యావసరాల యొక్క రేట్లు పెరిగిపోవడం వల్ల అండ్ ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడడం వల్ల వీళ్ళకి అసలు వరల్డ్ వార్ జరగడం ఇష్టం లేదు. ఉమెన్ వాళ్ళకు కూడా డిడ్ నాట్ వాంట్ వార్. యుద్ధం అంటే వాళ్ళ యొక్క హస్బెండ్స్ లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న మెన్ అందరూ కూడా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు ఒకవేళ యుద్ధంలో చనిపోయినా, వాళ్ళకి ఏదైనా అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి చాలా నష్టం అనేది చేకూరుతుంది. సో అంతేకాకుండా యుద్ధం వల్ల బయట పరిస్థితులు ఏవి ప్రాపర్గా లేవు కాబట్టి వీళ్ళకు కూడా యుద్ధం కావాలని లేదు. ఎడ్యుకేటెడ్ స్కాలర్స్, దే వాంటెడ్ వార్ టు సప్రెస్ ఫ్యాసిజం అండ్ నాజిజం. ఎడ్యుకేటెడ్ స్కాలర్స్ ఏంటంటే వాళ్ళకి యుద్ధం కావాలనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేయకపోతే డెఫినెట్గా ఈ ఫ్యాసిజం, ఇటలీలో ముస్సోలినీ, నాజిజం, హిట్లర్ వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని చాలా మటుకు డిస్ట్రాయ్ చేసేస్తారు. సో వాళ్ళని సప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా వార్ కావాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్, దే వాంటెడ్ వార్ విత్ యాక్సెస్ పవర్స్. వీళ్ళకి యాక్సెస్ పవర్ తోటి వార్ కావాలి.
Muslim League supported the British war effort, was allowed to function and gain strength. బ్రిటిష్ వార్ ఎఫర్ట్ని వీళ్ళు సపోర్ట్ చేశారు అండ్ అలౌ చేశారు అండ్ ఆ విధంగా స్ట్రెంత్ గెయిన్ చేసుకున్నారు. సెకండ్ క్వశ్చన్, గివెన్ ద బ్రూచువల్ మేనర్ ఇన్ విచ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ లైక్ జూస్ అదర్స్ వర్ ట్రీటెడ్ మెనీ అండ్ డూ యూ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మోరల్లీ రైట్ టు సపోర్ట్ జర్మనీ ఆర్ జపాన్? జపాన్ని కానీ జర్మనీ కానీ సపోర్ట్ చేయడానికి మోరల్లీ అది రైటా అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా వాజ్ అండర్ ద బ్రిటిష్ రూల్. వరల్డ్ వార్ 2 టైంలో ఇండియా బ్రిటిష్ రూల్ అండర్లో ఉంది అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ ట్రూప్స్ని వెస్ట్ ఏషియా తోటి, నార్దర్న్ ఆఫ్రికా తోటి యాక్సెస్ పవర్స్తో ఫైట్ చేయడానికి పంపించింది. ఇండియా కూడా చాలా మటుకు ఫుడ్, యూనిఫామ్స్, చాలా మటుకు వెపన్స్ ఇవన్నీ కూడా సప్లై చేసింది అండ్ 2.5 మిలియన్ వాలంటీర్ ఫోర్స్ వాస్ ప్రొవైడెడ్ బై ఇండియా. ఇక్కడ జపాన్ సపోర్టెడ్ జర్మనీ. వరల్డ్ వార్ 2లో జపాన్ జర్మనీకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే బోత్ ద కంట్రీస్ హ్యాడ్ సేమ్ టైప్ ఆఫ్ ఐడియాలజీ, వాళ్ళది డిక్టోరియల్ గోల్స్. అండ్ జపాన్ వాజంట్ అ నాజీ కంట్రీ. జపాన్ జర్మనీ లాగా ఒక నాజీ కంట్రీ కాదు. అయినప్పటికీ ఎంపరర్ హిరోహిటో ఆఫ్ జపాన్ హ్యాడ్ ద సేమ్ హేట్రెడ్ ఫర్ అలీడ్ కంట్రీస్ విచ్ హిట్లర్ హ్యాడ్. అంటే సేమ్ జర్మనీ లాంటి ఐడియాలజీ కాదు, కానీ జపాన్ యొక్క ఎంపరర్ హిరోహిటోకి కూడా ఈ అలీడ్ కంట్రీస్ నచ్చేవి కాదు. ఇట్ వాజ్ నాట్ మోరల్లీ కరెక్ట్ టు సపోర్ట్ జర్మనీ ఆర్ జపాన్ ఇన్ ద వార్ బికాస్ ఆఫ్ దర్ యాంటీ హ్యుమానిటేరియన్ ప్రాక్టీసెస్. ద జర్మన్ ప్రాక్టీసెస్ విచ్ వర్ అగెయిన్స్ట్ ద హ్యుమానిటీ. ఇక్కడ జర్మనీని కానీ జపాన్ని కానీ యుద్ధంలో ప్రోత్సహించడం అనేది మోరల్లీ కరెక్ట్ థింగ్ కాదు. ఎందుకంటే జర్మన్ ప్రాక్టీసెస్ చూసుకుంటే అవి అసలు మానవత్వానికి, హ్యుమానిటీకే వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలా చూడండి, జూస్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ జర్మన్ సొసైటీ. జ్యూస్ని యూదులు అనే జాతికి చెందిన ప్రజలు ఉండేవారు అక్కడ. ఓకే, జ్యూస్ వాళ్ళందరినీ జర్మనీ సొసైటీస్ నుంచి ఎక్స్క్లూడ్ చేసి, వెలివేసి, వాళ్ళని బుల్లీ అంటే లైక్ ర్యాగింగ్ లాగా, లేదా వేధించడం, ఇన్సల్ట్ చేయడం, పర్సిక్యూట్, చంపేయడం అండ్ టెర్రర్ క్యాంపెయిన్స్ వర్ కండక్టెడ్. అంటే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి ఒకేసారి అంతమంది చంపడము. జర్మన్స్ ఫిజికలీ అటాక్డ్ జూయిష్ పాపులేషన్. ఫిజికలీ అంటే వాళ్ళందరినీ డైరెక్ట్ అటాక్ చేసి చంపేసేవారు. జూస్ వర్ క్వీజ్డ్ అవుట్ ఆఫ్ ఎకానమీ. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా జ్యూస్కి ఎకానమీ లేదు. జపనీస్ ప్రాక్టీసెస్ కూడా హ్యుమానిటీకి అగెయిన్స్ట్గానే ఉన్నాయి. చూడండి, ఎంపరర్ హిరోహిటో ఆఫ్ జపాన్ టుక్ హిజ్ ఓన్ డెసిషన్ టు స్టార్ట్ వరల్డ్ వార్ 2 ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఫర్ మోర్ రిసోర్సెస్ అండ్ డిక్లేర్ మోర్ ల్యాండ్ ఫర్ జపాన్. ఈయన కూడా తన ఓన్ డెసిషన్, వేరే వాళ్ళని ఎవరిని సంప్రదించలేదు, తన సొంత డెసిషన్ వరల్డ్ వార్ 2లో జాయిన్ అవ్వాలి అని. అతను ఏంటంటే ఎక్కువ రిసోర్సెస్ కావాలనుకున్నాడు. జపాన్ని చాలా వరకు ఎక్స్టెండ్ చేయాలి, ఇతర రాజ్యాలన్నింటినీ ఆక్యుపై చేసుకోవాలి అన్న మైండ్ సెట్తో ఉన్నాడు. ఇక్కడ జపాన్స్ nationalism was equal to Nazis' goal. Together with autocrat ruling like the countries. జపాన్ నేషనలిజం కూడా సేమ్ లైక్ నాజీస్లా ఉంటుంది. 2 కంట్రీస్కి కూడా డిక్టేటర్షిప్స్ లాంటి ఆటోక్రాట్స్ ఉన్నారు. దేర్ ఫోర్ ఇట్ వాజ్ నాట్ ఎగ్జాస్టబుల్ టు సపోర్ట్ జపాన్ ఆర్ జర్మనీ ఇన్ ద వరల్డ్ వార్ 2. ఈ విధంగా చూసుకుంటే వరల్డ్ వార్ 2లో జపాన్ని కానీ జర్మనీని కానీ సపోర్ట్ చేయడం మోరల్గా కరెక్ట్ కాదు అని ఈ ఆన్సర్ యొక్క అర్థం. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ కంట్రీ. పార్టీషన్ అవ్వడానికి వేరియస్ రీజన్స్ ఏంటి? ద అగ్రిమెంట్ టు డివైడ్ కొలోనియల్ ఇండియా ఇంటూ 2 సెపరేట్ నేషన్స్ వాజ్ టేకెన్ బిఫోర్ ద ఇండిపెండెన్స్కి ముందు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. 1 విత్ ముస్లిం మెజారిటీ పాకిస్తాన్, అదర్ విత్ హిందూ మెజారిటీ ఇండియా. ఈ హిందూ మెజారిటీ ఎక్కువగా ఉన్న ఇండియాని, ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలని పాకిస్తాన్ అని డివైడ్ చేయాలన్న ఆలోచన తీసుకున్నారు. ద పార్టీషన్ ఈజ్ కామన్లీ సీన్ యాజ్ అవుట్కమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద నేషన్స్ ఆఫ్ ఎలిట్స్. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 రిజల్టెడ్ ఇన్ డిజల్యూషన్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్. ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో వచ్చిన తర్వాత, బ్రిటిష్ రాజ్ సిస్టమ్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత పార్టీషన్ అనేది జరిగింది. ఈ 2 నేషన్స్కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ గొడవలు, రాజకీయంగా ఉన్న గొడవలు, ఇవన్నీ కూడా మనం రీజన్గా చెప్పుకోవచ్చు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ద పార్టీషన్. ఫస్ట్లీ కమ్యూనల్ వైలెన్స్. బెంగాల్లో కమ్యూనల్ వైలెన్స్ ఏదైతే జరిగిందో 1947 జనవరిలో, ఇది ఒక రీజన్. ఇంకా పంజాబ్లో జరిగిన కమ్యూనల్ వైలెన్స్, ఇంకా ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ 1937లో ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ కానీ, ఫ్రీక్వెంట్ వైలెన్స్ విచ్ బ్రోక్అవుట్ ఆన్ ఆగస్ట్ 1946లో ఫ్రీక్వెంట్గా జరిగిన అల్లర్లు, ద కంటిన్యూస్ ఫెయిల్ ఇన్ కాంప్రమైజ్ అటెంప్ట్స్. కాంప్రమైజ్ చేయాలన్న అటెంప్ట్స్ అన్నీ కూడా కంటిన్యూగా ఫెయిల్ అయిపోవడం, లీడర్స్ మధ్య కూడా ఒక కంక్లూజన్, ఒక కాంప్రమైజేషన్ లేకపోవడం, డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం, దీంట్లో ముస్లిమ్స్ని ఎక్కువగా సపోర్ట్ చేయడము,
ముస్లిం లీగ్ ఒపైన్ ద కాంగ్రెస్ వాజ్ ఎ హిందూ పార్టీ అండ్ డిమాండెడ్ పార్టీషన్. అండ్ ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ముస్లిం లీగ్ జనాల్లో కాంగ్రెస్ అనేది ఒక హిందూ పార్టీ, వాళ్ళు ముస్లిం మైనారిటీస్ని పట్టించుకోరు అనేటటువంటి ఒక ఇంప్రెషన్ ముస్లిం పాపులేషన్లో తీసుకొచ్చి పార్టీషన్ కావాలి అని బాగా బల్లగుద్ది డిమాండ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ముస్లిం లీగ్ ఆస్క్డ్ ఫర్ ఎ సెపరేట్ ఎలక్టరేట్ కావాలని ముస్లిం లీగ్ వాళ్ళు అడగడం, దానికి వీళ్ళు ఒప్పుకోకపోవడం. Muslim League asked for a separate electorate and the separation of Hindus and Muslims through India-Pakistan partition was the only solution to bring harmony. ఇన్ని అల్లర్లు, ఇన్ని గొడవలు, ఇన్ని కొట్లాటలు, ఇన్ని చావుల మధ్య ఒక సొల్యూషన్ తీసుకురావడానికి, శాంతిని ఏర్పరచడానికి ఇది ఒకటే రీజన్గా భావించారు. ఈ విధంగా పార్టీషన్ అనేది జరిగింది. ఇది జరగడానికి ఇవన్నీ రీజన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ పవర్ షేరింగ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ వర్ ఆర్గనైజ్డ్ బిఫోర్ పార్టీషన్? పార్టీషన్ జరగక ముందు ఎన్ని విధాలుగా పవర్ షేరింగ్ అనేది జరిగింది? రిలీజియస్ కమ్యూనిటీ, పొలిటికల్ పార్టీ, పీజెంట్, ఉమెన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్. రిలీజియస్ ఏంటి చూడండి, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఈ రెండు ఏర్పడ్డాయి. ఇవి ఎందుకు ఏర్పడ్డాయి చూడండి, హిందూస్ అందరినీ యునైట్ చేయడానికి, హిందూస్ అందరినీ మొబిలైజ్ చేయడానికి, గివింగ్ దట్ ఐడియా దట్ ఇండియా వాజ్ ఎ హిందూ నేషన్, ఇండియా ఒక హిందువుల దేశం అనే ఒక ఐడియాని తీసుకురావడానికి ఈ రెండు కూడా ఫామ్ అయ్యాయి. పొలిటికల్ పార్టీ ముస్లిం లీగ్ షోడ్ లాయల్టీ టు ద బ్రిటిష్. ముస్లిం లీగ్ బ్రిటిష్కి చాలా లాయల్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి బ్రిటిష్ హెల్ప్ కావాలి కదా. అండ్ ఎన్ష్యూర్డ్ హెల్ప్ టు బ్రిటిష్ ఇన్ వరల్డ్ వార్ టూలో బ్రిటిష్కి హెల్ప్ చేస్తామని ఎన్ష్యూర్ చేశారు. మేడ్ ద ఇంప్రెషన్ దట్ కాంగ్రెస్ వాజ్ అ హిందూ పార్టీ, కాంగ్రెస్ ఒక హిందూ పార్టీ అనే ఒక ఇంప్రెషన్ కూడా తీసుకురావడం బాగా ప్రయత్నించారు. పెజెంట్ అండ్ వర్కింగ్ గ్రూప్ ఏఐటియుసి, ఇక్కడ ఆర్గనైజ్డ్ బై ద కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెజెంట్స్ ఇంకా వర్కింగ్ గ్రూప్స్ అందరూ కలిసి ఒక పెద్ద సమ్మె చేశారు. దే మేడ్ అజిటేషన్స్ అండ్ స్ట్రగల్స్ అగేన్స్ట్ ల్యాండ్ లార్డ్స్ అండ్ జమీందార్, భూస్వాముల పట్ల, జమీందారుల పట్ల వాళ్ళ యొక్క వ్యతిరేకతను చూపించారు. ఉమెన్, ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, ఉమెన్స్ అసోసియేషన్స్ ఫర్ ఫార్మ్డ్, ఉమెన్స్ అసోసియేషన్స్ ఫామ్ అయ్యాయి. ఇంకా అన్ని ఫీల్డ్స్లో ఉమెన్స్ ఒక సోషల్ లైఫ్ స్టార్ట్ చేసుకున్నారు. ఉమెన్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. ఇన్ని విధాలుగా పవర్ అనేది షేర్ అవుతూ వచ్చింది కమ్యూనిటీలో. హౌ డిడ్ బ్రిటిష్ కొలోనియలిస్ట్ ప్రాక్టీస్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ? హౌ వాజ్ ఇట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ నైజీరియా? నైజీరియాలో కూడా మనం 3 ఎథనిక్ గ్రూప్స్ని వీళ్ళు డివైడ్ చేస్తూ వచ్చారు కదా, దాని పరంగా చూసుకుంటే సేమా డిఫరెంటా ఇండియాలో బ్రిటిషర్స్ ఫాలో అయిన డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నది క్వశ్చన్. There were aims for the British to implement divide and rule policy in India. ఏంటవి? ఫస్ట్, మీన్స్ ఆఫ్ అండర్మైనింగ్ ద ఇండియన్ స్టేట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈచ్ అదర్. ఇండియన్ స్టేట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద ఒకరు ఉండకుండా చూడడానికి. మీన్స్ ఆఫ్ కన్సోలిడేటింగ్ దేర్ అథారిటీ, బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క అథారిటీని, పవర్ని చూపించుకోవడానికి. బై 1858 వెన్ బ్రిటిష్ ఎంపిరికల్ రూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్మ్లీ ఇన్ ఇండియా, ద బ్రిటిష్ రూలర్స్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇండియన్స్ అగేన్స్ట్ వన్ అదర్ ఇన్ మెనీ వేస్. ఒకటి, ప్రిన్సెస్ అగేన్స్ట్ పీపుల్, రాజుల్ని ప్రజలకి వ్యతిరేకంగా ప్రోత్సహించడము. హిందూ అగేన్స్ట్ ముస్లిం, హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొట్టడము. క్యాస్ట్ అగైన్ క్యాస్టెస్, క్యాస్ట్ కుల కలహాలు తీసుకురావడము. ప్రొవిన్సెస్ అగేన్స్ట్ ప్రొవిన్సెస్, అంటే ప్రొవిన్సెస్ అంటే ఇప్పుడు స్టేట్స్ ఎలా ఉన్నాయి అలా అప్పుడు ప్రొవిన్సెస్ అనమాట. సో ఒక స్టేట్కి ఇంకో స్టేట్కి మధ్య గొడవలు రావడము. నెక్స్ట్, ద డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ వాజ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అట్ ద గెయిన్ ఆఫ్ ఇండిపెండెన్స్. ద పాలసీ రిజల్టెడ్ ఇన్, పాలసీ ఏ విధంగా రిజల్ట్ అయింది? డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఒకరి మధ్య ఒకరికున్న ఫ్రెండ్షిప్, స్నేహం అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. స్ట్రెస్ఫుల్ మైండ్స్ అండ్ హార్ట్స్, ప్రజల్లో స్ట్రెస్ ఎక్కువగా, టెన్షన్ ఎక్కువగా పెరిగిపోయింది. రూయిన్డ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా రూయిన్ అయిపోయాయి. హ్యాకింగ్ ఆఫ్ జియోగ్రాఫికల్ ల్యాండ్ అంతా ఆక్యుపై అయిపోయింది. కంటిన్యూయస్ సోషల్ టెన్షన్ బిట్వీన్ హిందూ ముస్లిం కమ్యూనిటీ, హిందూ ముస్లింల మధ్య ఎప్పుడు ఒక గొడవ, టెన్షన్ రేగుతూ ఉండేది. మిస్రీడింగ్ ఆఫ్ హిస్టరీని తప్పుగా చూపించడము. డినయల్ ఆఫ్ ట్రెడిషన్ని ఫాలో అవ్వకపోవడము. ద కండిషన్ వాజ్ సిమిలర్ ఇన్ నైజీరియాలో కూడా ఇదే రకమైన అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ నైజీరియాలో కూడా తీసుకొచ్చారు కదా, సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయ్యారు. దిస్ స్ట్రాటజీ ఆఫ్ క్రియేటింగ్ టెన్షన్ బిట్వీన్ ద వాజ్ మేడ్ బై బ్రిటిష్ ఇన్ నైజీరియాలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు. ద బ్రిటిష్ మేడ్ స్ప్లిట్స్ ఇన్ వేరియస్ ఎథనిక్ గ్రూప్ ఇన్ నైజీరియా అండ్ సౌత్. ద బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ క్రిస్టియానిటీ ప్రైమర్లీ టు ఈబో పాపులేషన్కి క్రిస్టియానిటీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నార్త్ నైజీరియాకి సౌత్ నైజీరియాని స్ప్లిట్ చేసి వాళ్ళ మధ్యలో కూడా ఈ గొడవలు అనేవి తీసుకొచ్చారు. నెక్స్ట్, వాట్ వర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ రిలీజియన్ వాజ్ యూజ్డ్ ఇన్ పాలిటిక్స్ బిఫోర్ పార్టీషన్? పార్టీషన్కి ముందు పాలిటిక్స్లో, రాజకీయాల్లో ఎన్ని విధాలుగా రిలీజియన్ అనేది ఉండేది? బోత్ హిందూ అండ్ ముస్లిం రిలీజియన్ వర్ యూజ్డ్ ఇన్ పాలిటిక్స్ బిఫోర్ పార్టీషన్. హిందూ రిలీజియన్, స్ట్రాంగ్ హిందూ ఆర్గనైజేషన్స్ అనేవి ఫామ్ అయ్యాయి.
హిందూ మహాసభ 1922లో ఫామ్ అయింది, ఆర్ఎస్ఎస్ 1925లో ఫామ్ అయింది. దీస్ ఆర్గనైజేషన్స్ మేడ్ ఇనిషియేటివ్స్ టు స్ప్రెడ్ హిందూయిజం ఇన్ ఇండియా. ఈ రెండు కూడా హిందూయిజంని బాగా స్ప్రెడ్ చేయడానికి, జనాల్లో ఐక్యతను తీసుకురావడానికి ఫామ్ అయ్యాయి. దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ పార్టీ టు టేక్ యాక్షన్స్ అగేన్స్ట్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చాయి. ద ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ఆఫ్ హిందూ మేడ్ టెన్షన్ అమాంగ్ ముస్లిమ్స్. ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టి ఈ విధమైన యాక్షన్స్ వల్ల ముస్లిమ్స్లో ఒక టెన్షన్, ఒక ఫియర్, ఒక ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ముస్లిం రిలీజియన్. ముస్లిం రిలీజియన్ ద్వారా ఏమేమి జరిగాయో చూద్దాం. ముస్లిం లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1906. 1906లో ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ వాజ్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ని పరిరక్షించడం అనేది వీళ్ళ యొక్క ఎయిమ్. ద లీగ్ డిమాండెడ్ అటానమీ ఇన్ ముస్లిం మెజారిటీ ఏరియాస్. 1940 మార్చ్ 23 నాడు ముస్లిం ఎక్కువగా ఉన్న ఏరియాస్ అన్నిటిలో అటానమీ, సెల్ఫ్ రూలింగ్ చేసుకోవడానికి హక్కు కావాలని వాళ్ళు డిమాండ్ చేశారు లీగ్ వాళ్ళు. ముస్లిం మాసెస్ వర్ కన్విన్స్డ్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ పార్టీషన్ బై ద ముస్లిం లీగ్. 1940-46 ఈ టైం పీరియడ్లో ముస్లిం లీగ్ ముస్లిం పాపులేషన్ అంతట్లో కూడా ఒక టైప్ ఆఫ్ థాట్ ప్రొవోకింగ్ చేసింది. అదేంటంటే మనకంటూ సెపరేట్ ఎంటిటీ, సెపరేట్ నేషన్ ఉండాలి. ఆ బెనిఫిట్స్ అన్నిటికీ ముస్లిమ్స్ కన్విన్స్ అయ్యారు. ఇన్ దీస్ వే రిలీజియన్ వాజ్ మిస్యూజ్డ్. ఈ విధంగా ఈ రెండు మతాల్లో కూడా ఈ విధంగా రిలీజియన్ మిస్యూజ్ చేశారు. అండ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ గ్రేట్ సోర్ ఆఫ్ ఇండియా ద పార్టీషన్. ఈ విధంగా ఇండియా విభజించబడ్డంలో ఈ రెండు కూడా ఈ విధమైన పాత్రను పోషించాయి. నెక్స్ట్, హౌ వర్ వర్కర్స్ అండ్ పీజెంట్స్ మొబలైజ్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంటే ఈ ఇండిపెండెన్స్ కోసం జరుగుతున్న స్ట్రగుల్లో లాస్ట్ ఇయర్స్లో ఏ విధంగా వర్కర్స్, పీజెంట్స్ యూనిఫై అయ్యారు, మొబిలైజ్ అయ్యారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ వాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ దట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ బికేమ్ అ మాస్ మూవ్మెంట్. గాంధీ నేతృత్వంలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఒక మాస్ మూవ్మెంట్గా అయ్యింది. He molded the millions and he largely succeeded in doing. His contribution has two main relevances. రెండు విధాలుగా ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ సక్సీడ్ అయింది. He changed the peasants and workers from depressed, fearful, desperate mass who were bullied and crushed by every dominant interest into a people with self-respect and self-reliance. ఇక్కడ రైతులు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, చాలా డిప్రెస్డ్గా, చాలా భయంగా, డెస్పరేట్గా, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయబడుతూ, బులీ చేయబడుతూ, ఈ డామినెంట్స్ అంటే బ్రిటిష్ డామినెంట్స్ తోటి ఎవరైతే అనగతొక్కపడుతూ ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఒక సెల్ఫ్ రిలయన్స్ని తీసుకొచ్చారు. హీ ట్రాన్స్ఫార్మ్డ్ ద ఇన్కాపబుల్ పీపుల్ టు పీపుల్ హూ వర్ క్యాపబుల్. ఎవరైతే మేమేమి చేయలేము, మేము నిస్సహాయము, మేము వీళ్ళ కింద ఇలాగే బాధపడాలేమో అనుకుంటూ ఉన్న ప్రజలందరిలో కూడా మేము క్యాపబుల్, మేమందరం యునైటెడ్గా యాక్షన్ తీసుకుంటే, సాక్రిఫైస్ చేస్తే, ఒక మంచి కాజ్ కోసం సాక్రిఫైస్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది, మన లైఫ్స్ మారుతాయి అనే ఒక థాట్ని తీసుకొచ్చారు. ద పీసెంట్స్ వర్ ఆర్గనైజ్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ అఫిలియేటెడ్ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇన్ లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క లాస్ట్ ఇయర్స్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పీజెంట్స్ నడిపిస్తూ వాళ్ళతో మూమెంట్స్ అనేవి చేయించింది. ఇంపార్టెంట్ రివోల్ట్స్ ఆఫ్ వర్కర్స్ అండ్ పీజెంట్స్, అంటే రైతుల ద్వారా, వర్కర్స్ ద్వారా జరిగిన ఇంపార్టెంట్ రివోల్ట్స్ ఏంటో చూద్దాం. రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ was also called as Royal Indian Navy Mutiny or Bombay Mutiny. 18th February 1946 నాడు జరిగిందనమాట ఇది. ఇట్ వాజ్ అ హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష చేస్తూ ప్రొటెస్ట్ చేసి, అంటే ఇది ఆల్రెడీ ఇందాక లెసన్లో డిస్కస్ చేసాం కదా, బ్రిటిష్ ఆఫీసర్స్ యొక్క బ్యాడ్ బిహేవియర్ గురించి, వాళ్ళు ఇచ్చే బ్యాడ్ ఫుడ్ గురించి, అండ్ ఈక్వల్ పే ఇవ్వట్లేదని, అండ్ ఇంకా ఇండియన్ నేషనల్ ఆర్మీలో సోల్జర్స్ని వాళ్ళు బందీ చేసి డెత్ సెంటెన్స్ ఇస్తామన్నారు కదా, వాళ్ళని కూడా విడుదల చేయాలని, ఇలా రకరకాల డిమాండ్స్తో ఇండియన్ నేవీ అనేది రివోల్ట్ చేసిందనమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివోల్ట్. ఇంకొకటి తెబాగా మూమెంట్, ఇది 1946 బెంగాల్లో జరిగింది. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ బికాస్ మ్యాసివ్ పార్టిసిపేషన్, చాలామంది ఉమెన్ వర్కర్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ మూమెంట్ ఎవరు ముందుకు నడిపించారంటే ఇట్ వాజ్ లెడ్ బై కిసాన్ సభ. నెక్స్ట్, తెలంగాణ రెబెలియన్ ఆర్ తెలంగాణ బాండెడ్ లేబర్ మూమెంట్. తెలంగాణలో కూడా పిజెంట్స్ అందరూ కూడా ఆర్మర్డ్ స్ట్రగుల్ చేశారు. వాజ్ ఎ పిజెంట్ రెబెలియన్ అగేన్స్ట్ ద ఫూడల్ లార్డ్స్. అక్కడున్న భూస్వాములకి వ్యతిరేకంగా తెలంగాణ రీజియన్లో, హైదరాబాద్లో, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ బిట్వీన్ 1946 నుంచి 1951 వరకు ప్రిన్స్లీ స్టేట్గా ఉన్న హైదరాబాద్లో ఈ లేబర్ మూమెంట్ అనేది జరిగింది. దాన్ని తెలంగాణ రెబెలియన్ అంటున్నాం. పున్నప్ర వైలార్ రివోల్ట్ ఇన్ 1946. ఇది కేరళ ట్రావెన్కోర్ అనే రీజియన్లో జరిగింది. ఫార్మర్స్ ఈ యొక్క ఉద్యమాన్ని ఇనిషియేట్ చేశారు. Thus, there was a massive uprising from the part of working class all over India. లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఇవే కాకుండా ఇంకా చాలా చోట్ల చిన్న లేదా పెద్ద రివోల్ట్స్ అనేవి చేస్తూ వచ్చారు. హౌ డిడ్ పార్టీషన్ ఎఫెక్ట్ లైఫ్స్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్?
అంటే ఈ దేశ విభజన వల్ల ఆర్డినరీ పీపుల్ లైఫ్స్ని ఏ విధంగా ఎఫెక్ట్ అయింది? వాట్ వాస్ పొలిటికల్ రెస్పాన్స్ టు మాస్ మైగ్రేషన్? పెద్ద ఎత్తున జనాలందరూ కూడా వలస వెళ్తున్నారు కదా, దీని పట్ల జరిగిన పొలిటికల్ రెస్పాన్స్ ఏంటి? దీస్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ పార్టీషన్ ఇన్ ఇండియా. పార్టీషన్ డిస్ప్లేస్డ్ ఓవర్ 14 మిలియన్ పీపుల్. 14 లక్షల మంది, 14 మిలియన్ పీపుల్ నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. న్యూమరస్ రెఫ్యూజీ క్యాంప్స్, నిరాశ్రయులు అంటే నిరాశ్రయులైన వాళ్ళందరికీ, డిస్ప్లేస్ అయిన వాళ్ళందరికీ కోసం రెఫ్యూజీ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేశారు. లార్జ్ స్కేల్ వైలెన్స్, ఒకరితో ఒకరు దాడులు చేసుకోవడం, కోట్లాటలు చేసుకోవడం, చంపుకోవడం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. 1.26 మిలియన్ ముస్లిమ్స్ వర్ మిస్సింగ్. ఇంతమంది ముస్లిమ్స్ మిస్ అయ్యారు. 50,000 ఉమెన్ అబ్డక్టెడ్ ఇన్ రైట్స్. ఈ అల్లర్లో 50,000 మంది ఆడవాళ్ళ మీద చాలా అబ్డక్షన్స్ అనేవి జరిగాయి. ద డెత్ టోల్ వాస్ ఫ్రమ్ 2 lakhs to 2 million. 2 లక్షల నుంచి 2 millions వరకు కూడా, 20 లక్షల వరకు కూడా డెత్ టోల్ అంటే అంతమంది చనిపోయారనమాట. దెర్ ఆర్ పొలిటికల్ రెస్పాన్సెస్. అవేంటంటే గాంధీజీ స్టూడ్ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ పార్టీషన్, హెల్ప్డ్ దెమ్ ఇన్ క్యాంప్స్ అండ్ హాస్పిటల్. గాంధీజీ గారు క్యాంప్స్ ఇంకా హాస్పిటల్స్లో పీపుల్కి హెల్ప్ చేస్తూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాస్డ్ ద రిజల్యూషన్ రైట్స్ ఆఫ్ మైనారిటీ. అంటే దీనికి రిజల్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ రైట్స్ని తీసుకొచ్చింది. మీరెవరూ భయపడద్దు, ఇన్సెక్యూర్డ్గా ఉండద్దు, మీ అందరికీ కూడా ఈ దేశంలో రక్షణ కల్పించబడుతుంది, హక్కులు కల్పించబడతాయి అని మైనారిటీ రైట్స్ తీసుకొచ్చారు. హిందూ ఆర్గనైజేషన్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్ ఆఫ్ పార్టీషన్. హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పార్టీషన్ అవ్వడం వల్ల సాటిస్ఫై అయ్యి 1947 ద లీగ్ బికేమ్ పాకిస్తాన్ డామినెంట్ పొలిటికల్ పార్టీ. 1947లో ముస్లిం లీగ్ అనేది ఒక డామినెంట్ పార్టీగా అవతరించింది. ఇన్ దట్ ఇయర్ ఇట్ వాజ్ రీనేమ్డ్ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్. ఆ ఇయర్లో వాళ్ళ పార్టీ పేరు ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్గా మార్చారనమాట. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ న్యూ ఇండియన్ నేషన్ వాజ్ అ ఛాలెంజింగ్ టాస్క్. అప్పటి వరకు రాజుల కింద పరిపాలించబడుతున్న ఆ ఏరియాస్, ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా కొత్తగా ఫామ్ అయిన ఇండియన్ నేషన్లోకి ఇంటిగ్రేట్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకు అనేది క్వశ్చన్ చూడండి. At the time of independence, India was totally disunified and was scattering as a princely state. Therefore, the formation of India nation was a challenging task. అప్పటి వరకు ఇండియా ఒక స్కాటర్ అయ్యి యూనిఫైడ్గా లేకుండా డిస్యూనిఫైడ్గా ఉండింది. ఆ టైంలో ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గానే ఉండింది. కండిషన్స్ ఇన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆ టైంలో ఉన్న కండిషన్స్ ఏంటి? 554 ప్రిన్స్లీ స్టేట్స్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్ విత్ బ్రిటిష్తో ఈ 554 ప్రిన్స్లీ స్టేట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్స్ అనేవి ఉన్నాయి. సెవరల్ కొలోనియల్ ఎన్క్లేవ్స్ కంట్రోల్ బై ఫ్రాన్స్ అండ్ పోర్చుగల్. వీటిలో చాలా మటుకు ఫ్రాన్స్ అండ్ పోర్చుగల్ చేత కంట్రోల్ చేయబడుతూ ఉన్నాయి. ప్రిన్స్లీ స్టేట్స్ విత్ కంప్లీట్ ఇంటర్నల్ సెల్ఫ్ గవర్నమెంట్. ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా ఇంటర్నల్ సెల్ఫ్ గవర్నమెంట్ కలిగి ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివైన్ రైట్స్ ఆఫ్ కింగ్స్. అప్పటి వరకు రాజులకి పూర్తి హక్కులు ఉండేవి. ఇష్యూ ఇన్ బోర్డర్ స్టేట్స్లో చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఛాలెంజింగ్ టాస్క్ టు ఫార్మ్ న్యూ ఇండియన్ నేషన్ ఇంక్లూడెడ్. టు కంప్లీట్ పొలిటికల్ ఇంటిగ్రేషన్ చేయడంలో వాళ్ళు చాలా పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేశారు. కంప్లీట్ పొలిటికల్ ఇంటిగ్రేషన్ వాళ్ళకి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే కంప్లీట్గా రాజకీయ పరంగా ఇంటిగ్రేషన్ చేయడము. మర్జింగ్ స్మాలర్ స్టేట్స్ టు ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చిన్న ప్రాంతాలన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కలపడంలో. ఇంకా ఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. అంటే దేశం మొత్తానికి కంప్లీట్ జ్యూరిస్డిక్షన్ అంటే మీకు తెలుసు కదా, న్యాయపరమైన కోర్టులని నియమించడానికి కూడా వీళ్ళు చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనేది ఫేస్ చేశారు. డెమోక్రటైజేషన్, కాన్స్టిట్యూషనలైజేషన్, సెంట్రలైజేషన్ ఆఫ్ ఆల్ ది స్టేట్. అన్ని స్టేట్స్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాన్స్టిట్యూషనలైజ్ అంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అన్నిటినీ కూడా పెర్ఫామ్ చేయడానికి, సెంట్రలైజ్ చేయడానికి చాలా ఛాలెంజింగ్ టాస్క్గా ఫీల్ అయ్యాయి. రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్ సెక్టార్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి అన్ని సెక్టార్స్ని రీఅరేంజ్ చేయడంలో కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పచ్చు. అంటే ఒక కంప్లీట్ కొత్త నేషన్గా ఫామ్ అయిందంటే చాలా వర్క్స్ అని వాళ్ళు, అవన్నీ కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని మనం చెప్పుకోవాలి. లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద పొలిటికల్ మ్యాప్. లొకేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాప్ పాయింటింగ్ మీకు బాగా స్కోరింగ్. ఇందులో మీరు మార్క్స్ అనేది కోల్పోకూడదు. ఇప్పుడే మీ దగ్గర ఏదైనా మ్యాప్ ఉంటే కావాలంటే మీరు ట్రేస్ చేసుకుని అయినా సరే, నేను ఏ లెసన్ లెసన్లో మీకు మ్యాప్ పాయింటింగ్ చెప్తున్నాను అవన్నీ అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. సెపరేట్గా నేను మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి వీడియో కూడా తర్వాత చేస్తాను. దిస్ ఈజ్ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ వచ్చేసి దిస్ ఈజ్ తెలంగాణ. ఇక్కడ తప్పు ఉంది, సారీ, ఇది ఏపీ, యాక్చువల్లీ ఇది తెలంగాణ అండ్ ఇక్కడ హైదరాబాద్. ఓకే, నేను మళ్ళీ విడిగా కూడా మీకు మ్యాప్ పాయింటింగ్ వీడియో అనేది చేస్తాను. జునాగఢ్, దిస్ ఈజ్ జునాగఢ్ అండ్ దిస్ ఈజ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్, విచ్ క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ సుభాష్ చంద్రబోస్? వై? సుభాష్ చంద్రబోస్ గారిలో మీకు ఏ క్వాలిటీస్ ఇష్టము, ఎందుకు?
Netaji Subhash Chandra Bose was born on 23rd January 1897. He led a vibrant life till his death, 18 August 1945. 1945 18th ఆగస్ట్ వరకు కూడా ఒక వైబ్రెంట్ మంచి లైఫ్ని లీడ్ చేశారు. హీ వాజ్ అన్ ఇండియన్ నేషనలిస్ట్ హూజ్ రెబెలియస్ ప్యాట్రైటిజం మేడ్ హిమ్ అ హీరో ఇన్ ఇండియా. ఆయన ఒక ఇండియన్ నేషనలిస్ట్, ఆయన ఒక మంచి జాతీయవాది. ఆయన యొక్క రెబలిజం అంటే ఇండియా పట్ల ఆయనకున్న ప్రేమ, ప్యాట్రైటిజము ఇండియాలో ఆయన ఒక హీరోగా చేసింది. బట్ హిస్ అటెంప్ట్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II to rid India of British rule with the help of Nazi Germany and Imperial Japan left us undecided legacy. ఇక్కడ ఎప్పుడైతే ఆయన వరల్డ్ వార్ II అప్పుడు బ్రిటిష్ రూల్, ఇండియా నుంచి బ్రిటిష్ రూల్ని తీసివేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ నాజీ జర్మనీ అండ్ ఇంపీరియల్ జపాన్, ఈ విషయంలో మనకి ఒక అన్డిసైడెడ్ లెగసీ అనేది క్రియేట్ అయింది. హీ హ్యాడ్ ద ఫాలోయింగ్ క్వాలిటీస్. ఏంటవి చూడండి. లీడర్షిప్ క్వాలిటీ, బ్రేవర్. Leadership quality. Netaji means respected leader. The name granted to him in early 1940 by Indian soldiers of Indisch Legion by the German and Indian officials in the Special Bureau for India in Berlin. జర్మనీలో బెర్లిన్లో స్పెషల్ బ్యూరో ఉంది ఇండియాకి సంబంధించి. అక్కడ ఉన్న సైనికులు, సోల్జర్స్ ఈయనకి ఈ టైటిల్ అయితే ఇచ్చారనమాట. రెస్పెక్టెడ్ లీడర్ అని అర్థం నేతాజీ అంటే. It was later used throughout India because of the heroic efforts in the Indian freedom struggle. ఆ తర్వాత కూడా ఇండియాలో మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీని ఈ టైటిల్తో మనం రెస్పెక్ట్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే ఇండియాలో ఆయన చేసిన హీరోయిక్ ఎఫర్ట్స్ అన్నీ ఆ విధంగా ఉన్నాయి. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన యొక్క పాత్ర ఎంతో గొప్పది కాబట్టి. ఇంకా ఆయన యొక్క బ్రేవరీ, ధైర్య సాహసాలు. బోస్ హ్యాడ్ బీన్ అ లీడర్ ఆఫ్ యూత్ రాడికల్ wing of Indian National Congress in the late 1920-1930. He became Congress President in 1938 and 1939. 1938లో ఇంకా 1939లో కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా ఆయన అయ్యారు. అండ్ ఇట్ వాస్ నేతాజీ హూమ్ ద బ్రిటిష్ ఫియర్డ్ మోస్ట్. బ్రిటిష్ ఎక్కువగా భయపడింది నేతాజీకి. హీ వాజ్ ఆల్సో మెట్ విత్ హిట్లర్ ఇన్ జర్మనీ అండ్ జపనీస్ టు గెట్ సపోర్ట్ ఫర్ INA టు ఫైట్ బ్రిటిష్కి వ్యతిరేకంగా పనిచేయడానికి జర్మనీలో హిట్లర్తో ఇంకా జపనీస్తో కూడా ఈయనకి సపోర్ట్ ఇచ్చింది. These qualities of Netaji Subhash Chandra Bose are incomparable and he remains the icon of youth even today. ఆయనలో ఉన్న ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఎవరితో మనం కంపేర్ చేయలేం. అందుకే ఇప్పటికీ కూడా ఆయన ఒక ఐకన్గా యూత్ అందరికీ మన దేశంలో ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. ఈ లెసన్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పార్ట్ 2 వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్రతి వీడియో మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. మీరు మన వీడియోని ఎక్కువగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అన్ని లెసన్స్ కూడా మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.